ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల ఆదివారపు ఆరాధనలో పాలు పొందడానికి వచ్చిన సహోదరి సహోదరులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. గడిచిన కాలమంతా దేవుడు మనందరినీ కాపాడి సజీవులుగా ఉంచి ఉదయకాల ఆరాధనలోనికి తీసుకుని వచ్చిన ఆయన ప్రేమను బట్టి మనసారా మనందరం దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది ప్రియమైనటువంటి సోదరా, గడిచిన ఆదివారం మరి నాకు కలిగిన అనారోగ్యతను బట్టి మీ మధ్యలో వాక్యమును పంచుకోలేకపోయినప్పటికీ మరి సహోదరులు శాంతవర్ధన్ అన్నగారు మరి దేవుని వాక్యాన్ని మనకు అందరికీ అందించారు, దేవుని పక్షముగా నిలబడి. అందును బట్టి నిజంగా దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆ వాక్యం ద్వారా మీరందరూ కూడా మేలు పొందారు, నేను కూడా మేలు పొందుకున్నాను. అందును బట్టి దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. 9వ తారీఖు దేవుడు రెండవ కుమార్తెకు జన్మించడానికి దేవుడు కృప చూపించాడు. మరి రెండవసారి గర్భవతి అయినది మొదలుకొని మరి ప్రసవ సమయం వరకు, అలాగే నేటి సమయం వరకు కూడా ఎంతోమంది ఎన్నో రీతులుగా మరి ముఖ్యంగా ప్రార్థన చేయటం, అలాగే పనుల్లో సహాయపడటం, కొంతమంది ఆర్థికంగా తోడ్పాటును అందించటం, కొంతమంది హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏదో ఒక రీతిగా మరి సహాయాన్ని అందించటం. సో ఇలాగూ ప్రతి విషయంలో కూడా ఒక సమయాలలో నాతో కూడా నిలిచి ఉండడం, అంటే ఆ సమయంలో ఆ ఆపరేషన్ సమయాల్లో నాతో కూడా ఉండడం, ఇలా ఎంతగానో మీరందరూ కూడా తోడ్పాటునిచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో మరి 9వ తారీఖు జన్మించిన తర్వాత 9వ తారీఖు రాత్రి నాకు జ్వరం వచ్చింది, చలి జ్వరం. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా కొంచెం బలహీనంగానే ఉన్నాను. అయినా అప్పటికంటే ఇప్పటికీ నా ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపరచబడింది. అందును బట్టి దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. నా విషయమై మీరు ప్రార్థించినందుకు కూడా కృతజ్ఞతలు. అలాగే మరి ఆ రెండవ కుమార్తెకు గత మంగళవారం మేము చెకప్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ ఇచ్చి వచ్చిన తర్వాత ఆమెకు కామెర్లు ఉన్నాయని చెప్పారు. మరి ఉదయాన్నే డాక్టర్ చూశారు, కానీ డాక్టర్ గారికి కూడా తన కంటి చూపుతో లేదా తన పరీక్షల తన అనుభవం ద్వారా ఈమెకు కామెర్లు అధికంగా ఉన్నాయని గుర్తించలేకపోయారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దాని యొక్క సూచనలు ఆ బిడ్డ దేహం పైన కనబడలేదు. కనుక మేము బ్లడ్ ఇచ్చేసి వచ్చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్లో చాలా కామెర్లు ఎక్కువగా ఉన్నట్లుగా తెలిసింది. వెంటనే హాస్పిటల్కి రావాలని చెప్పారు. అప్పుడు ఆ చంద్రాల్లో ఒక డాక్టర్ గారు ఉన్నారు, పిల్లలకు బాగా చూస్తారు. అక్కడికి వెళ్ళొస్తే బాగుంటుంది అని అన్నప్పుడు వెంటనే నా దగ్గర ఫోన్ ఉంటే నేను ఆయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇది పరిస్థితి అండి, 9వ తారీఖు జన్మించింది, ఇట్లా టెస్ట్కి వెళ్ళినప్పుడు టెస్ట్ చేస్తే 16.6 ఉంది కామెర్లు అన్నప్పుడు ఆయన వెంటనే ఒకే మాట చెప్పాడు, శుభ్రంగా తీసుకెళ్ళి బాక్స్లో పెట్టండి అని అన్నాడు. అంటే థెరపీ చేపించాలి, ఇంకా దానికి వేరే మార్గం లేదని చెప్పాడు. సో వెంటనే రాత్రి బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళటం, అలాగే ఫోటోథెరపీ చికిత్స ద్వారా ఆమె చికిత్స పొందుకొని దేవుని కృప ద్వారా ఆ కామెర్లు కంట్రోల్ కావడం. సో ఈ విషయాలన్నింటిలో కూడా మీరందరూ కూడా ప్రార్థన విన్నపాన్ని పోస్ట్ చేసినప్పుడు స్పందించి అందరూ ప్రార్థించినందుకు మీ అందరికీ మరొకసారి నా నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఆ కష్ట సమయంలో ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటునిచ్చారు. ప్రతి ఒక్కరిని బట్టి అందరు పేర్లు చెప్పాలంటే అందరి పేర్లు రావాలి. ప్రతి ఒక్కరు ఎవరి వంతులో వారు ఏది రీతిగా సహాయపడాలో ఆ రీతిగా సహాయపడ్డారు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించునుగాక. నిజంగా బైబిల్లో నుంచి ఈ కార్యాలను మనం గనుక చూడగలిగితే అది ఎంత గొప్ప ప్రత్యక్షతతో కూడిన కార్యమో బైబిల్ చెప్తుంది.
ఒకసారి ఆ విషయాన్ని మీతో నేను పంచుకోవాలని అనుకుంటున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయ సాగితిరని దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నన్ను గూర్చి మరొక్కసారి మీరు మరలా యోచన చేశారు. అంటే ఆల్రెడీ ఇంతకు ముందే వాళ్ళు ఆయనను గురించి ఆలోచన చేస్తూనే ఉన్నారు. అంటే ఇంతకుముందు ఆల్రెడీ జరిగిపోయింది, ఇది నెక్స్ట్ టైం అంటే మరొక్కసారి ఇది. అంటే ఇక్కడ నేను మీతో చెప్పకూడదు ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని తన పని కొరకు ఎన్నుకొని ఆ పని కొరకు ప్రయాసపడుతూ పోరాడుతూ ముందుకు సాగుతున్నప్పుడు ఆ వ్యక్తిని గురించి ఏం చేస్తున్నారంటే ఈ సంఘం ఆలోచన కలిగి ఉన్నది. అర్థం కాలేదు మీకు? మనందరికీ తెలుసు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒకప్పుడు మతంలో ఉన్నాడని, దేవుడు దమస్క మార్గంలో ఆయనను కలుసుకొని ఆయనను మార్గంలోని తెచ్చాడని, అతడు తన నామం గురించి ఎన్నో శ్రమలు బాధలు అనుభవించవలసి ఉన్నదని, దేవుడు ఆయన ఏర్పరచుకున్న సాధనమని, దేవుడు తన కృప ద్వారా తల్లి గర్భంలో పడింది మొదలుకొని ఆయన ప్రత్యేకపరచుకున్నాడని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తా ఉన్నది. సో దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకొని ఒక పని కొరకు వాడుకుంటున్నాడు. అర్థమవుతుందండి? ఆ ప్రయాసలో, ఆ పోరాటంలో, ఆ పరుగులో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవసరతలు ఉంటాయంటారా? ఉండవంటారా? ఉంటాయి. అయితే ఈ సంఘం ఏం చేస్తుందంటే ఆయనను గురించి ఆలోచన చేస్తుంది. అది గొప్ప విషయం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడి చేత ఎన్నుకోబడిన ప్రతి వ్యక్తి ఒక ఉద్దేశం కొరకు దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకొని పిలిచి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ పోరాటంలో కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి, కొన్ని బాధలు ఎదురవుతాయి, కొన్ని కష్టాలు ఎదురవుతాయి, కొన్ని శ్రమలు ఎదురవుతాయి. అయితే వాటిలో యోచన చేయగలగాలి, అతని గురించి ఆలోచన చేయగలగాలి. ఎంతమంది అలాంటి గ్రహింపును కలిగి ఉండగలుగుతారు? ఇప్పుడు ఆయన అంటాడు, నన్ను బలపరచు అని అందు నేను సమస్తం చేయగలను. ఫిలిప్పీకి రాసినటువంటి పత్రికలు అంటాడు 13వ వచనం, నన్ను బలపరచు అని అందు నేను సమస్తం చేయగలను. అంటే దేవుడు నన్ను బలపరుస్తాడు, ఆయన బలం వల్ల నేను ఏదైనా చేస్తాను. అయినా సరే నా శ్రమలో మీరు పాలు పొచ్చుకొనినది మంచి పని. అంటే నేను పోరాడుతున్నాను, నేను ప్రయాసపడుతున్నాను, నేను పరుగులెడుతున్నాను, నాకు ఎన్నో ఆపదలు వస్తాయి, దేవుడు నన్ను బలపరుస్తాడు, ఆయన బలం వల్ల నేను సమస్తం చేయగలను. అయినా సరే నాకు కలిగిన శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నారు. అంటే దేవుడు చేయగలడు, దేవుడు సహాయం చేయగలడు. అయినా సరే మీరేం చేశారంటే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి అని ఆయనకున్న ఆ బాధలో వీళ్ళు కూడా వచ్చి ఏం చేశారంటే పాలు పంచుకున్నారు. అంటే జనరల్గా ఏమనుకుంటారంటే దేవుడు పిలుచుకున్నాడు, దేవుడే బలమిస్తాడు, దేవుడే చేసేస్తాడులే, ఇంకా మనం ఏం చేద్దాంలే అన్నట్టుగా ఉంటారు కొంతమంది. కానీ ఫిలిప్పీ సంఘం అలాంటిది కాదు. పౌలు గారి గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఆలోచన చేశారు, మరలా ఇప్పుడు ఆలోచన చేస్తారు. అది ఆయనకి ఏం కలిగించిందంటే సంతోషాన్ని. కాబట్టి ఒక సేవకుడు గురించి, ఒక దైవజనుడు గురించి, తను పోరాడుతున్న ఈ పోరాటంలో కలిగి ఉన్న ప్రతి శ్రమలో, బాధలో మీరందరూ కూడా ఆలోచించటం అనేది, యోచన చేయటం అనేది అది గొప్ప సంతోషించదగిన కార్యం. రెండవది, దేవుడు పిలిచాడు, దేవుడే చేయగలడు, అయినా అతని శ్రమలలో మీరు పాలు పుచ్చుకోవడం అనేది
అది మంచి పని. చెప్పాలి, మంచి పనా చెడ్డ పనా? కాబట్టి మీరు అందరు చేసింది ఏం పని? మంచి పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు ఏమంటాడంటే ఇక్కడ, నాకేదో కొదువైందని నేను మీకు ఈ మాటలు చెప్పటల్లా. నేను ఏ స్థితిలో ఉన్నాను చూడండి, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా? ఏ స్థితిలోనైనా ఆ స్థితిలో ఉండి సంతృప్తిగా ఉండడం మనం నేర్చుకోవాలి. మనం చాలా విషయాలు నేర్చుకుంటాం, కానీ ఈ విషయాలు మాత్రం నేర్చుకోం. ఏ స్థితిలో ఉన్నా సరే. అందుకని ఇక్కడ ఆయన అంటాడు, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండు ఎండుటో నాకు తెలుసు, ఆకలి కొని ఉండటం నాకు తెలుసు, సమృద్ధి కలిగి ఉండటం తెలుసు, లేమిలో ఉండటం కూడా నేర్చుకొని ఉన్నాను. అర్థమైందండి? అంటే ఏ పరిస్థితినైనా దాన్ని భరించి జీవించటం అనేది, సంతృప్తికరంగా ఆ స్థితిలో బ్రతకటం అనేది ఆయన నేర్చుకున్న కార్యం. ఆయన దగ్గర కంప్లైంట్ లేదు, ఫిర్యాదు లేదు. తను ఉన్నదని ఎగిరిపడింది లేదు, లేనిదని ఎవడు చేసింది లేదని బాధపడింది లేదు. ఆ స్థితిలోనైనా ఈ స్థితిలోనైనా సంతృప్తి కలిగి ఉండడం ఆయన నేర్చుకున్నాడు. ఈరోజు మనం కూడా ఏ స్థితిలోనైనా సరే సంతృప్తిగా బ్రతకడం మనం అందరం నేర్చుకోవాలి. మనం దాంట్లో ట్రైనింగ్ పొందాలి. అసలు దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ప్రియమైనటువంటి సోదరా, అసలు ఇలాంటి పోరాటంలో పోరాడుతున్నప్పుడు ఈయన శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు ఎదురవుతున్నప్పుడు ఈయనను గురించి ఆలోచన చేసిన వాళ్ళు ఈ యొక్క సంఘం మాత్రమే. ఏది? ఫిలిప్పీ సంఘం మాత్రమే. ఆ మాట ఇక్కడ చెప్తాడు చూడండి. అయినను నా శ్రమలో సువార్తను నేను నారంభించి మాథెసలోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనేమి పుచ్చుకొన విషయంలోని మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసి తిరిగి. విన్నారా ఈ మాట? అంటే ఇప్పుడు పౌలు గారి గురించి వీళ్ళు ఎలా ఆలోచన చేస్తున్నారో చూడండి. తెస్సలోనికలో ఉన్న, ఇప్పుడు దగ్గరలో ఉంటే చూడటం కాదు, అందుబాటులో ఉన్నప్పుడే ఆయనను గురించి యోచన చేయటం కాదు. అసలు ఈ సంఘం ఎంతగా దైవజనుని గురించి యోచన చేస్తుంది, ఆలోచన చేస్తున్నది. కరెక్టేనా కాదా? హల్లెలూయా. ఆయన మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఆయన గురించి ఆలోచన చేశారు. తెస్సలోనికలో ఉన్నప్పుడు కూడా మాటి మాటికి కూడా ఆయన అవసరం ఏంటో తెలుసుకొని ఈయన ఫోన్ చేయలా, వాళ్ళే తెలుసుకొని మరి ఆయన అవసరతలన్నిటిని కూడా వాళ్ళు ఏం చేశారంటే తీర్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు ఎన్నో సంఘాలు కలిగి ఉన్నాడు. అంటే అనేక కొరింథీ సంఘం అని, ఫిలిప్పీ సంఘం అని, ఎఫెసీ సంఘం అని, తెస్సలోనిక సంఘం అని, అవునా కాదా, మాసిదోనియా సంఘం అని, ఇలా ఎన్నో స్థలాల్లో ఆయన సంఘం. కానీ ఏ సంఘము ఆయనను గురించి యోచన చేయనంతగా యోచన చేసిన సంఘం ఒక ఫిలిప్పీ సంఘం. హల్లెలూయా. ఆయన వారి మధ్యలో ఉన్నప్పుడే కాదు, ఆయన వేరే స్థలంలో తెస్సలోనికల మధ్యలో ఉన్నప్పుడు కూడా ఆయన శ్రమ ఏంటో, ఆయన బాధ ఏంటో, ఆయన అవసరత ఏంటో తెలుసుకొని మాటి మాటికి ఆయన అవసరతలను వీళ్ళు ఏం చేసుకుంటా వచ్చారంట? తీర్చుకుంటా వచ్చారు. హల్లెలూయా. నిజంగా ఈరోజు ప్రతి వ్యక్తి కూడా అలాంటి గ్రహింపును కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా అలాంటి గ్రహింపును కలిగి ఉండాలి. కేవలం ఒక దైవజనుడు గురించే కాదు, దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రతి వ్యక్తి
దేవునితో నడుస్తున్నప్పుడు ఆ పోరాటంలో కలిగి ఉన్న ప్రతి బాధలో, శ్రమలో మనం పాలు పుచ్చుకోవడం అనేది అది ఎంతో మంచి పని. వాళ్ళని గురించి మనం ఏం చేయాలంటే యోచించాలి, వాళ్ళని గురించి మనం ఆలోచన చేయాలి. వారి యొక్క ఇబ్బందుల్లో మనం వారికి ఏం చేయాలంటే చేయూతనిచ్చే వారముగా మనం ఉండాలి. ఎందుకంటే అది దేవుని దృష్టికి చాలా మంచి పని అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ఈ చిన్న సంఘం అలాగుండునుగాక. ఆమెనని చెప్పండి. మరి మీరు ఉండాలని లేదు మీకు, అందుకే ఆమెను చెప్తల్లా. అబ్బో ఇదేదో బాగానే ఉంది, మాటికి మేమేడ అవసరాలు తీర్చేవన్నట్టు చూస్తున్నారు మీరు. హల్లెలూయా, అవునా కాదా? కానీ మీకు తెలుసా అది ఎంత గొప్ప మంచి పనో? చూడండి పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. నేను ఈవిని ఆపేక్షించేలాగూ చెప్పట్లేదు, అంటే ఏదో మీ దగ్గర నుంచి గ్రాబ్ చేయడానికి కాదు, నీ దగ్గర నుంచి ఏదో లాక్కోవడానికి ఈ మాటలు చెప్పటల్లా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్తున్నాను. అంటే అసలు మీరు నా గురించి యోచన చేసి నా శ్రమలో మీరు పాలుపుచ్చుకున్న ఆ మంచి పనికి తగినటువంటి విస్తారమైన ఫలం మీకు రావాలని చెప్తున్నా. అంటే మీరు అలా యోచన చేసి చేయడాన్ని బట్టి ఏం జరుగుతుందంటే దానికి దేవుడు విస్తారమైన ఫలాన్ని నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి అలాంటి గ్రహింపు గనుక కలిగి ఉంటే, ఒక వ్యక్తి అలాంటి గ్రహింపుతో గనుక పరిచర్య చేస్తే అతడు చేసిన దానికి దేవుడు ఏం చేస్తాడంటే విస్తారంగా ఇస్తాడంటండి. నేను చెప్పలా, బైబిల్ చెప్తుంది. ఒక దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి పోరాడుతున్నప్పుడు, ప్రయాసపడుతున్నప్పుడు, పాటుపడుతున్నప్పుడు తనకు కలిగే ప్రతి శ్రమలో, బాధలో, ఇబ్బందుల్లో పాలిపుచ్చుకునే వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయంటే వారికి దేవుడు విస్తారమైన ఫలములు ఇస్తాడని పౌలు గారు చెప్తున్నాడు. కానీ ఈరోజు నా ఆలోచన ఏంటంటే ఈ గ్రహింపు, ఇలా యోచన చేసే మనసు ఎన్నో సంఘాలు ఉన్న వారందరికీ లేదు, కానీ ఒక ఫిలిప్పీ సంఘానికి మాత్రమే ఉంది. అవునా కాదా? అలాగే ఈరోజు ఎంతోమంది విశ్వాసులు ఉండొచ్చు, కానీ అందరూ యోచన చేస్తారంటే, అవునా? నా పాయింట్ మీకు అందరికి అర్థమైందా? ఎంతోమంది విశ్వాసులు ఉండొచ్చు, కానీ అందరూ యోచన చేస్తారా? ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ అందరూ పౌలు శ్రమలో పాల్పుచ్చుకున్నారా? ఒక ఫిలిప్పీ సంఘం మాత్రమే. అట్లాగే ఇప్పుడు ఎంతోమంది ఉన్నా అందరూ పాల్పుచ్చుకుంటారు అనుకునేది సత్యం కాదు. కానీ కొంతమంది మాత్రం ఆలోచించగలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు వారికి ఏం చేస్తున్నాడంటే విస్తారమైన ఫలమును అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఈరోజు నేను మీ అందరూ చెబుతున్నా, ఒక దైవజనుడుగా నాకు కలిగిన ప్రతి కష్టంలో, శ్రమలో, అవసరతలో, ఇబ్బందుల్లో యోచన చేసి ఎవరైతే ఈ విషయాల్లో పాలిపంపులు పొందుకున్నారో వారందరికీ దేవుడు విస్తారమైనటువంటి ఫలమును అనుగ్రహించునుగాక. ఇంకొక మాట అంటాడు చూడండి, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. అసలు ఎంత సహాయం చేశారంటే వాళ్ళు, ఎంతగా ఆయనను గురించి యోచన చేశారంటే వాళ్ళు, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపోఫ్రాదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అంటే పౌలు గారికి ఇది కొదువ లేదు, ఇది కొరత లేదు అన్నట్టుగా, అంటే ఏ కొరత లేకుండా చూసుకున్నారంట. అంటే ఒక సంఘం ఒక దైవజనుడి గురించి ఎలా యోచన చేస్తూ ఉన్నది కనపడుతుందా? ఇక్కడ కనపడుతుందా? కనపడలేదా? ఈరోజు సంఘం ఏం చేయాలి? ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి, ఏ కొదువ లేకుండా చూసుకోవాలి. పౌలు గారు ఒక చోట అంటాడు, మేము ఆత్మ సంబంధమైనవి విత్తుతున్నాం, మీరు శరీర సంబంధమైనవి విత్తుతున్నారు. అర్థమవుతున్నా మీతో చెప్పేది? మేము విత్తేది ఆత్మ సంబంధమైనవి, మీరిచ్చేది శరీర సంబంధమైనది.
హల్లెలూయా. అందా తాసులో పెట్టామనుకోండి ఏమవుద్ది? తక్కెట్లో ఏది బరువు ఉంటుంది? ఆత్మ సంబంధమే. హల్లెలూయా. అంటే మనం ఒక మాటలో చెప్పాలంటే, ఒక దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి దేవునితో నడుస్తున్నప్పుడు అతని శ్రమలో, అతని ఇబ్బందుల్లో మనం ఎంత పాలుపుచ్చుకున్నా కూడా అతడు మీ కొరకు చేసే పరిచర్యలో అది తక్కువగానే కనబడతా ఉంటుంది. అట్లా అని చెప్పి నేను మిమ్మల్ని తక్కువగా ఎంచట్లేదులే, కానీ మీరు చేసింది మంచి పని, మీరు యోచించింది చాలా సంతోషించదగిన పని. దానికి దేవుడు మీకు విస్తారమైన ఫలము దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో రాయబడిన ఈ మాటతో అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఇవన్నీ ఏంటి అనుకున్నారు? మనోహరమైన సువాసన, దేవునికి ఒక ప్రీతికరమైన ఇష్టమైన యాగం చేసిన దాంతో సమానం. ఆ మాట మీ అందరికి అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు దేవునికి ఎంతమంది మనోహరమైన సువాసనగా సహాయపడి ఉన్నారు? అవునా కదా? అవి దేవునికి మనోహరముగా సువాసనగా, మనోహరమైన సువాసనయు అంటే అవి ఒక గుడ్ స్మెల్, ఒక మనస్సులో ఉల్లాసాన్ని కలిగించేటువంటి వాసన ఇస్తున్నాయి. అది దేవుడికి ఇష్టమైనవి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఇలాంటి పనిలో మీరు అందరూ కూడా ఏం చేశారంటే పాలుపంచుకున్నారు. మీకు తెలియకుండానే ఒక మనోహరమైన సువాసనగా దేవునికి ఇష్టమైనటువంటి ఒక యాగాల్ని మీరు చేశారు. అందును బట్టి దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించునుగాక. 10వ వచనం అంటాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. అంటే ఒక దైవజనుడిని యోచించి శ్రమలో పాలుపుచ్చుకొని చేసిన దానికి ఇప్పుడు క్రీస్తు యేసు మహిమలో, అవునా, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ అవసరం అన్ని కూడా తీర్చునుగాక. హల్లెలూయా. అంటే ఎంత గొప్ప బ్లెస్సింగో ఇది, ఎంత గొప్ప ఆశీర్వాదకరమో. చాలామందికి ఈ విషయాలు అర్థం కావు, చాలామందికి ఈ సంగతులు గ్రహింపు కావు. హల్లెలూయా. చాలామంది ఈ విషయంలో సంకుచితంగా ఉంటారు. కానీ ఎలా వారు తమ ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారో వారు గ్రహించలేకపోతున్నారు. కానీ పౌలు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ చెప్తున్న ఈ మాటలు విన్నప్పుడు నిజంగా నా హృదయం చాలా సంతోషించింది. అవును ప్రభువా, నీ దాసుడి పట్ల కూడా మరి చిన్న సంఘం యోచన చేస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. అదే సమయంలో మరి నేను కలిగి ఉన్న రక్త సంబంధికులను బట్టి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. హల్లెలూయా. మరి అమలు గురించి చెప్పాలంటే, అమలు కంటే ముఖ్యంగా క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటే జీవన్కి ఇవ్వాలి. అంతే కదా? ఆయన అనుమతి లేకపోతే మాతో ఉండలేదు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా జీవన్ దేవుడు నాకు అనుగ్రహించిన ఒక వరం అని నేను చెప్తున్నాను. చాలా సంతోషిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిజంగా, ఎందుకంటే మనం ఉన్న ఈ కాలం చాలా భయంకరమైన కాలం అండి. రక్త సంబంధాలకు ఐక్యత కానీ, సంతోషం కానీ, సమాధానం కానీ, ప్రేమ కానీ, ఒకరికొకరికి సహకారం కానీ అందించుకోవాలి అనేటువంటి ఒక మనసే లేకుండా జీవిస్తున్నటువంటి కాలం ఇది. ఆ పాయింట్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. కానీ ఇలాంటి కాలంలో కూడా ఇలాంటి రక్త సంబంధికులను కలిగి ఉండడం నిజంగా అది దేవుని యొక్క గొప్ప కృప అని నేను భావిస్తున్నాను. అందుకే దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. నా రక్త సంబంధికులు కూడా కృతజ్ఞతలు. మా చిన్న చెల్లి, ఎందుకమ్మా పర్వాలేదులే అమ్మ అంటే కూడా ఆమె తన కుటుంబాన్ని వదిలిపెట్టి 2 రోజులు 3 రోజులు మాతో ఉండడానికి వచ్చేసింది.
ఎస్, నిజంగా ప్రియమైనటువంటి సోదరా, దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి. ఎందుకంటే ఇది కేవలం దేవుని యొక్క కృప, ఇది కేవలం దేవుని యొక్క దయ. ఆమె నేను ఒకసారి ప్రభుకు స్తోత్రం చెప్దామా? చాలామందికి విలువలు తెలవవు. ఎవరి విలువలు? దేవుడు మనకు అనుగ్రహించిన వారి యొక్క విలువలు తెలవవు. తెలిసే నాటికి వాళ్ళు ఉండరు. విలువలు తెలవవు, తెలిసే నాటికి వాళ్ళు ఉండరు. అందుకే ఈరోజు సమయం ఉండగానే ఆ గ్రహింపును కలిగి మనం అందరం కూడా జీవించుదుముగాక. అందుకే ఈరోజు ఆత్మ సంబంధంగా కూడా మనం ఎంతో విలువైన వారము, ఒకరినొకరము గౌరవింపదగిన వారము, ఏ ఒక్కరిని కూడా మనము కించపరుచుకునదగిన వారము కాము. ప్రతి ఒక్కరము కూడా చాలా ప్రాముఖ్యమైన వారమని గ్రహించి ప్రతి ఒక్కరితో సత్సంబంధం కలిగి జీవించుటకు ప్రయత్నం చేయుదుముగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు ఈ చివరి కాలానికి మనం ఎలా రావాలంటే, ఒకరి నుండి ఒకరము వేరవుటకు, అర్థమవుతుందండి? అది ఎంతో ఒక బాధను మనలో మిగల్చాలి. అలాంటి ప్రేమలోనికి మనం రావాలి. ఆమేన్ చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే, ఈరోజు ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పడానికి కూడా బాధ అనిపించాలి. అదేమంటే పరిపూర్ణ మానవుని స్వరూపం, విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆశ, నిగ్రహం, సహనం, సహోదర ప్రేమ. మనం ఎక్కడికి వచ్చామంటే తలరాయి కాలానికి వచ్చేసామని చెబుతూ ఉంటాం. తీరా చూస్తే ఏంట్రా బాబు అంటే ఏమి లేదు ఇక్కడ. మేడి పండు చూడు మేలిమై ఉండు, దాని పొట్ట విప్పు చూడు లోపల అన్న పురుగులుండు. హల్లెలూయా. ఈ సంఘం అలాగ ఉండకుండును గాక. హల్లెలూయా. ఈ సంఘము దైవికమైన ప్రేమతో నింపబడును గాక. హల్లెలూయా. ఆ స్థాయికి సంఘం ఎదుగును గాక. అసలు ఒక సండే ప్రేయర్కి వచ్చేసి సెకండ్ ఇచ్చి 10 మంది సెకండ్ కూడా ఎంత తొందరగా వదులుచుకుందాం అన్నట్టు ఇస్తూ ఉంటారు. నిజంగా ప్రవక్త వర్తమానాల్లో నేను మీకు చదివి వినిపించాను. ఈరోజు ఎంతకాలం ఎడబాటు అవడానికి బాధ కలుగుతుందో తెలుసా? తిరిగి మరలా మనం కూడుకునేది బుధవారం. మరలా బుధవారం కూడికి వచ్చేదాకా మనం ఒకరికొకరు దూరంగా ఉండడం కూడా మన హృదయాల్లో ఏం మిగల్చాలంటే ఒక బాధను మిగల్చాలి. అలా మిగల్చాలంటే అంత ప్రేమ మన మధ్యలో ఉండాలి. వద్దామా అంతేగాని ఆయన చూడంలోనే ఆడిని ఏమేం చేశాడు అన్ని గుర్తుకు తెచ్చుకొని మొహం కూడా ఇటు తిప్పుకోకుండా ఇట్టే చూసేటట్టుగా పెట్టబాకండి. నేను మరలా చెప్తున్నాను, చివరికి మనం ఎలా అంటే శత్రువునైనా. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం, జాగ్రత్తగా వినండి మాట. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు ప్రభు అంట. తండ్రి యొద్దకు వెళ్ళవలసినటువంటి గడియ ఆసన్నమైనదని పస్కా పండగకు ముందే ఎరుగున్నాడు. ఆయనకు ముందే అర్థమైపోయింది. ఏమని? నేను వెడలిపోయే సమయం ఆసన్నమైంది అని. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్తా, జాగ్రత్తగానండి. నీకు వెడలిపోయే సమయం ఆసన్నమైనదన్న సంగతి నువ్వు ఎరిగితే నువ్వేం చేస్తావో తెలుసా? చదువు. అది వధువుకి ఏ సమయం ఆసన్నమైంది? వెడలిపోయే సమయం ఆసన్నమైందని నువ్వు ఎరిగితే నువ్వేం చేయాలి? ఇక్కడ ఏం చేయాలి? అర్థమవుతుంది నేను చెప్పే పాయింట్. పట్టుకోగలుగుతున్నారా? ఈరోజు ప్రతి వాళ్ళు పాటలు పాడుకుంటున్నారు అంతే. ఎగిరే సమయం వచ్చిందని ఆయనకి తెలిసింది. ఆయన వెడలిపోయే సమయం వచ్చినట్టు మనం వెడలిపోయే సమయం కూడా వచ్చింది.
అంటే ఇప్పుడు ఆ సంగతి నువ్వు ఎరిగినప్పుడు నువ్వేం చేస్తావు అసలు? యేసు ఏం చేశాడు? లోకములో ఉన్న తన వారిని ఆయన ఏం చేశాడు అంటే, నీకు వెడలిపోతున్న సమయం తెలుస్తున్న కొలది ఇంకా ఇక్కడ నీ వారిని ఏం చేస్తూ ఉంటావు? ప్రేమిస్తూ ఉంటావు. అసలు అలాంటి గ్రహింపు మనకు వచ్చిందా? దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం అన్న సంగతి తెలిస్తే అర్థమవుతుందండి. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈడు మనకు గ్యారంటీ, మనం ఆడికి వెళ్ళిపోతున్నాం, ఉంటే అంత ఊడితే అంత అన్నట్టు చూస్తున్నాం. ఉంటే అంత ఊడితే అంత అన్నట్టు. యేసు తన వారిని ఆయన ఏం చేసుకుంటా వస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ నీ వారు ఉన్నారు, వారిని నువ్వేం చేయాలి? యేసు ఏం చేశాడు? ప్రేమించాడా? ప్రేమించలేదా? ఎస్, తాను ఎన్నుకున్నటువంటి తన శిష్యులను ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రేమించాడు. దేవుడు ఎన్నుకున్న తన ప్రజలు ఇంకా ఉన్నారు, వారిని నువ్వు ఇంకా ఎక్కువగా ఏం చేయాలి తెలుసా? ప్రేమిస్తూ ఉండాలి. ఈరోజు ప్రేమ పెరుగుతుందా తగ్గుతుందా? ప్రేమ అనేది అభివృద్ధి చెందాలి. గుర్తుపెట్టుకోండి, పొదుకు మనం ప్రేమగా మారాలి. చివరికి మనం రావాల్సింది ఆ స్థానానికి రావాలి. అందుకే దినదినము మనలో ప్రేమ అభివృద్ధి చెందాలి. దైవికమైన ప్రేమలోనికి మనం రాగలగాలి. ఫిలియో ప్రేమ కాదు, అగాపే లవ్లోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ అని గట్టిగా చెప్దామా? హల్లెలూయా అని గట్టిగా చెప్దామా? అందుకనే చూడండి, యేసు తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు, పుట్టినట్లో ఏముందో తెలుసా? సంపూర్ణంగా. ఎట్లా సంపూర్ణంగా అంటే ఏంటి? ఇంకా వాళ్ళ మీద ఏ విధమైనటువంటి విరోధము, వ్యతిరేకత ఏమి లేదు అసలు. హల్లెలూయా. ఫైనల్గా మనము ఒకరినొకరం ఎలా ప్రేమించుకోవాలి చెప్పండి ఇప్పుడు? సంపూర్ణంగా. ఎలాంటి పొరపచ్చ ఉండకూడదు ఇక. అలా ఇప్పుడు సంఘం ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించుకొందుముగాక. అమ్మా వినండి జాగ్రత్తగా, అలాంటి ప్రేమలో మనం అందరము పడుదుముగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు మనకి ఏ ఆత్మనిచ్చాడు తెలుసా? ప్రేమ కలిగిన. అంతేనా? తిమోతి రాసినటువంటి పత్రిక తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం వినండి మాట. 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు, అవన్నీ పక్కన పెట్టండి, మధ్యలో ఏముంది? దేవుడు మనకిచ్చిన ఆత్మ ఏంటి? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే. వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ యు హ్యావ్? దేవుడిచ్చిన ఆత్మ కనుక నువ్వు పొందుకుంటే ఏముంటది? దానికి ప్రేమించడం తెలుసు. గట్టిగా చెప్పండి. కొంతమంది దేవుడిని ఒక ఆత్మను పొందుకున్నా, గుర్తుపెట్టుకోండి, మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడడం. ఈరోజు తుదకు మనం ఏమవ్వాలో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈరోజు సంఘమా ఏదో ఆచార వ్యవహారం లాగా సంఘానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఏదో అలవాటుగా వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఈరోజు ఒక దైవికమైన ప్రేమతో మనం అందరం కూడా ముడివేయబడి ఉండాలి. ఆమెన్ చెప్తురా?
అది ఎలా అయిపోయిందంటే కర్మకాండంలాగా. ఇశ్రాయేలు కంట ఒకప్పుడు అంట గొర్రె పిల్లను బలిగా అర్పించేటప్పుడు అంట యాజకుడు అవునా ఆ గొర్రెను వధించేటప్పుడు ఆ యొక్క కుటుంబం అంతా చేతులేసి ఆ గొర్రె వధించబడతా ఉంటే ఆ గొర్రె విలవిల్లాడుతూ ఉంటే ఈ యొక్క చేతులు వేసినటువంటి వాళ్ళందరూ కూడా అయ్యో నాకు బదులుగా ఈ గొర్రె అవునా విలవిల్లాడుతుందని ఆ నొప్పి, ఆ బాధ, ఆ యొక్క వేదన వారి యొక్క ఆత్మల వారు కలిగి ఉండేవాళ్ళు అనంట. రాను రాను అది ఎలాగైపోయిందంటే వాళ్ళు ఒక గొర్రెను తేటం, ఇదిగో నా పాప పరిహార బాలి, ఇదిగో నా సమాధానార్థ బాలని ఇసిరేసి వెళ్ళిపోతున్నట. అంటే ఆ ఫీలింగ్ అనేది కోల్పోయారు వాళ్ళు. ఈరోజు విశ్వాసులు కూడా ఏమైపోతాం, రావటం, 2 పాటలు పాడతాం, 2 రూపాయలు కానుకేయటం, దశంభాగం పొట్టలో అందుట్లో పడేయటం, అవునా అయ్యగారు చెప్పిన 2 మొక్కలు వింటాం, వింటాం లేకపోతే లేటం, ఎప్పుడు ఆమెన్ అంటాడని ఆ మాట కోసం ఎదురు చూడటం, అయిపోయిన తర్వాత హల్లెలూయా అవకాశం ఉంటే మనం ప్రజలాడు చెప్పటం, లేకపోతే అసలు తుపాకు దుండు కూడా దొరక్కోకుండా అసలు వీడు గుడికి వచ్చాడా రాలేదా అనే విషయం కూడా అర్థం కాకోకుండా గాయబ్. ఏంటది ఇదంతా? కర్మకాండ, ఆచార వ్యవహారం. ఏదో రావాలి, నేను క్రైస్తవుని గుడికి వెళ్ళాలి, ఏదో ప్రార్థన. నో 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 నో, అది వధువు చేసే పరిచర్య కాదు, అది వధువు చేసే ఆరాధన కాదు. అది నిజమైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘం యొక్క కార్యం అది కాదు. ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించి అలా ఒక దైవికమైన ప్రేమతో బంధించబడి ఉన్నది అది. ఆమె నన్ను గట్టిగా చెప్దాము హల్లెలూయా. అందుకే యేసు తన వారిని అంతం వరకు ఏం చేశాడు తెలుసా? ప్రేమించాడు. ఆఖరికి ఇస్కరియోతు యోధాను కూడా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పాడు ఆయన. ఒకడు నన్ను ఏం చేయబోతున్నాడు అన్నాడు? అప్పగించబోతున్నాడు అని చెప్పాడు ఆయన. అసలు వాళ్ళకి ఎలా వచ్చిందో చెప్పనా? ఎవడాడు అని ఆలోచిస్తున్నారు. ఎందుకని చెప్పండి? ఒకడు నన్ను పట్టుకోబోతున్నాడు లేదా ఒకడు నన్ను చంపబోతున్నాడు అన్న సంగతి నాకు తెలిస్తే ఆ వ్యక్తి పట్ల నేను ఎలా వ్యవహరిస్తా? నా మాట మీ అందరికి అర్థం అవ్వాలి. ఒకడు నన్ను చంపబోతున్నాడు అన్న సంగతి నాకు ముందే తెలిస్తే, ఒకడు నాకు ద్రోహం తలపెట్టబోతున్నాడు అన్న సంగతి నాకు తెలిస్తే, ఒకడు నాకు విరోధంగా మాట్లాడాడన్న సంగతి నాకు ముందే తెలుసుంటే ఆ వ్యక్తితో నేను మాట్లాడే తీరు ఎలా ఉంటుంది? ఆ వ్యక్తితో నేను ప్రవర్తించే తీరు ఎలా ఉంటుంది? ఆ వ్యక్తితో నేను చూసే చూపు ఎలా ఉంటుంది? మోషే నీ గురించి అన్నాడు అన్న సంగతి నీకు తెలిసింది అనుకో, తెల్లారి ఆదివారం గుడికి వచ్చినప్పుడు మోషే గారిని చూడంలోనే నీ మొహం ఎట్టుండదు చెప్పు? మోషే గారికి ఈ సంగతి తెలవుతాయా? వచ్చి నీ దగ్గర ప్రైజ్లోడా నా అంటుంటే అవును. ఎందుకంత తేడా వచ్చింది? ముందే మోషే నీ గురించి ఏమన్నాడో నీకు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు అతనితో నీ వైఖరి మారిపోయింది. బట్ యేసు ఇప్పుడు సంఘం, ఇప్పుడు వధువు చెప్పాలి గట్టిగా, అది దట్ ఈస్ లవ్. ఓకే, మనకి యేసు మాదిరి చూపించి వెళ్ళాడండి. యేసు అడుగుల్లో మనం ఏం చేయాలి? దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? వాట్ ఈస్ ద రీజన్? ఈస్ దేర్ ఎనీ జాబ్? ఏమైనా పని ఉందా? ఊరికే దేవుడు నిన్ను ఎన్నుకోవాలా? అందుకే ఈరోజు నేను మీతో ఈ విషయాలను పంచుకుంటున్నాను. ప్రియమైనటువంటి సలహా చాలా జాగ్రత్తగా వినండి. అందుకే ఈరోజు సంఘం, మరొకసారి నేను మీతో చెబుతున్నా, మీ మధ్యలో ఉన్న పొరపచ్చలు చెప్పాలి, పేక మేడలాగా కూలిపోవును గాక. ప్రతి విధమైనటువంటి వ్యతిరేకత,
ప్రతి విధమైనటువంటి విరుద్ధము ప్రతిదీ కూడా ఏమైపోవును గాక. గుర్తుపెట్టుకోండి, అపవాది యొక్క పని ఏంటో తెలుసా? నిన్ను ఎడమోకంగా పెట్టడం వాడి పని. నీ పని ఏదో ఒక రకమైనటువంటి వార్త కలిగించి విరుద్ధ ధృవాలు, అవునా కాదా, ఉత్తర దక్షిణాలలాగా చేస్తాడు మిమ్మల్ని ఇద్దరిని. అట్లాంటి ఆత్మకు మీరు అవకాశం ఇవ్వద్దు. నేను మరొకసారి మీ అందరితో చెప్తున్నాను, సంగమా, ఒకవేళ ఒక సహోదరుడు నీ గురించి ఏదైనా చెడుగా మాట్లాడా, డోంట్ వరీ, ఫర్గివ్ దెమ్, క్షమించేసేయ్. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులు అయిన వారికి తగినట్లు ఏ మనసు, జాలిగల మనస్సు, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును. పట్టుబట్టలు కట్టుకోవడం సరిపోతుంది మనకి. ఈ ఆడ ధరించుకుంటాం, అలంకారం చేసుకోవడమే సరిపోతుంది. ఈ ఆడ ధరించుకుంటాం. మనం ఏం ధరించుకోవాలి? అసలు దీని మీద ఎవడికి శ్రద్ధ లేదు. ఈ బ్యూటీ పార్లర్కి ఎవరు రావట్లా. అదేమంటే వీఆర్ ద గాడ్స్ చూజన్ వన్. నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వాడికి తగినట్లుగా జాలిగా ఉండాలి. నీ దగ్గర ఉండాలా వద్దా? తర్వాత చదవండి, ఈ మాట వినండి. ఎవడైనను తనకు హాని చేశాడని నువ్వు గనక అనుకుంటే ఒకనిని ఒకడు సహించుచు, అది హాని చేశాడు అయినా నువ్వేం చేయాలి? సహించాలి, క్షమించాలి. ఆడు నాకు హాని చేశాడా, ఆడు పుట్టగతులు లేకుండా చేస్తేనే ఇక్కడే తెలుస్తుంది నువ్వెవడవో. అర్థమైందా? నువ్వు దేవుని చేత ఏర్పరచబడినోడు కాదు. యు ఆర్ నాట్ గాడ్స్ చూజన్ వన్. నువ్వు దేవుని చేత ఎన్నిక కాదా అనేది వాక్యపు వెలుగులో పెట్టి చూడు. బంగారం ఒరిజినలా నకిలీయా, గీట్ రాయి మీద గీస్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఎవడైనా సరే హాని చేశాడా ఏం చేయాలి? ఫస్ట్ సహించాలి, తర్వాత క్షమించడం. ముందు సహించు, భరించు. ఇక్కడ ఎవడు అనేది చెప్పాలి. అసలు ఎవడైనా కావచ్చు. అతడు సొంతోడు కావచ్చు, బయటోడు కావచ్చు, సంఘస్థుడు కావచ్చు, సంఘస్థుడు కావచ్చు, పెద్ద కావచ్చు, విశ్వాసి కావచ్చు, సహోదరుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. చేశాడని కానీ చేశాడు. అసలు వాడు అన్న మాట కంటే నాకు గుండె తరుక్కుపోతుంది. నాయన అది సహించు, ఓర్చుకో, అది భరించు. అంతేగాని వాడి మీద ఎలా ప్రతీకారం తీర్చాలని ఆలోచన చేయ మాకు. ఎందుకంటే మనము హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తం క్రిందకు మనం వచ్చాం. హల్లెలూయా. ఏంటది? యేసుక్రీస్తు రక్తం. ఏంటది? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెవరు, వీరిని క్షమించు నాయన. అది ఆ రక్తం కిందకు వచ్చా మనం, ఆ ఆత్మ కిందకు వచ్చా మనం, ఆ ఆత్మలో మనం ఉన్నాం. మనం స్టెఫెన్, అవునా కాదా? స్టెఫెన్ ఏం చేస్తున్నాడు? ఆ మహాసభ అందరి ఎదుట నిలబడి ఏం మాట్లాడుతున్నాడు? ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యము, దేవునికి స్తోత్రం కలుగును గాక, 7వ అధ్యాయము 54. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై
ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలుచుండుటయు చూచుచున్నానని చెప్పాను. యోహాను చెప్పే మాటలు వాళ్ళకి ఏమైనాయి? కోపం వచ్చేసాయి, పళ్ళు కొరికేస్తున్నారు. బలిష్ఠుడైన దూత దిగి వచ్చాడంటే, వెలుగు ఆయన మీదకి వచ్చిందంటే కోపం వస్తుంది జనాలకి. అట్లాగే ఇప్పుడు స్తెఫను చెబుతున్న మాటలు, పరిశుద్ధాత్మతో నిండుకొని ఆకాశం తెరవబడటం చూశాడు, దేవుని మహిమను చూశాడు, అక్కడ యేసు తండ్రి కుడిపార్శ్వన ఉండటం చూశాడు, జనసమూహాలతో చెబుతున్నాడు, పరలోకం తెరవబడటం నేను చూస్తున్నాను, ఆకాశం తెరవబడటం నేను చూస్తున్నాను, అక్కడ దేవుని మహిమను నేను చూస్తున్నాను, అక్కడ మనిషి కుమారుడు తండ్రి యొక్క కుడిపార్శ్వన ఉండడం నేను చూస్తున్నాను. ఎవరా మనిషి కుమారుడు? యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనిషి కుమారుడు అని చెప్పుకోలేదా? ఇప్పుడు ఆ యేసు ఎక్కడ ఉన్నాడంట? తండ్రి యొక్క కుడిపార్శ్వన ఉన్నాడంట. వాడు అక్రమంగా పుట్టినోడు, బెల్జెబూబు దయ్యం పట్టినోడు, నజరేతులో పుట్టి పెరిగినోడు, వాడు అక్కడ ఉన్నటువంటిరా అని ఇలా కోపం వచ్చి పడపడపడ పళ్ళు వరకు రాళ్ళు తీసి చెప్పింది తప్పారైట, చెప్పింది తప్పారైట, చెప్పింది అబద్ధమా నిజమా? చెప్పింది సత్యమా? సత్యమా? సత్యమే. ఆయన చూసింది సత్యం కాదా? ఈరోజు వధువు స్వరం సత్యం కాదా? పరలోకం తెరవబడడం చూడలేదా? యోహాను పెళ్లి కుమార్తెకు చూపించలేదా? చూసిన సంగతులు ఆమె చెప్పట్లేదా? ఆ సంగతులు చెప్తుంటే ఈ లోకం ఏమంటుంది? నేను అక్కడ ఒక సింహాసనం చూశాను, ఆ సింహాసనం మీద ఒక్కడే కూర్చోవడం చూశాను. హల్లెలూయా, ఒకే దేవుడు అని చెప్తుంటే ఈ లోకం పళ్ళు కొరుకుతుంది. హల్లెలూయా, పళ్ళు కొరికితే కొరుక్కొని. స్టెఫన్ చూసింది చెప్పాడు, పెళ్లి కుమార్తె చూసింది చెప్తుంది, యోహాను చూసింది చెప్పాడు. వాస్తవేనా? దానికి జనాలు ఏం చేస్తున్నారు? కోపడుతున్నారు. పడిని వాళ్ళు కోపడుతున్నారు, నువ్వు కూడా ఏం చేయాలి? అది ఈరోజు మనం కూడా అట్టగయ్యాం. నీలో ఏ ఆత్మ ఉంది? వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ యూ హ్యావ్? స్టెఫన్ ఏమన్నాడు చూద్దాం, చదవండి. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలకు అతను వెలగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టి ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. చంపుతున్నా కూడా, రాళ్లతో కొడుతున్నా కూడా ఏమన్నాడు? అది అలాంటి రక్తం క్రిందకు వచ్చాం మనం. అదే యేసుక్రీస్తు రక్తం. ఈరోజు ఎవరి దగ్గరకు వచ్చావు నువ్వు? ఏ రక్తం క్రిందకు వచ్చావు నువ్వు? ఏ ఆత్మతో నింపబడ్డావు నువ్వు? వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ యూ హ్యావ్? ఎలాంటి ఆత్మ నువ్వు పొందుకున్నావు? ఈరోజు మనలో ఎలాంటి ఆత్మను మనం కలిగి ఉన్నాం? అందుకే ఈరోజు హాని చేస్తే వాడు అంతు చూస్తావా? బతికి బట్ట ఎట్ట కడతాడో చూస్తా. బిడ్డ మనగాడు బయలుదేరాడు అంటే, వస్తాద్ బయలుదేరాడు, హెల్వాన్ బయలుదేరాడు. ఎక్కడదిరా నీకు ఈ బలం? ఎక్కడిది నీకు ఈ శక్తి?
దేన్ని చూసుకొని విడిచిపెడుతున్నావు? ఆమేనని గట్టిగా చెప్దాం, హల్లెలూయా అని గట్టిగా చెప్దాం. అలా బలం చూసి మిడిచిపడిన రాజులే ఏమయ్యారు? కాబట్టి ఏం చూసి మిడిచిపడుతున్నావు? మనం అందరం కూడా ఏం చేసి మిడిచిపడుతున్నాం? మిడిచిపడద్దు. దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలి? సహించుకోవాలి, క్షమించుకోవాలి. అది ఎన్నిక చేయబడిన వ్యక్తుల లక్షణాలు, అవి ఏర్పరచబడిన వ్యక్తుల లక్షణాలు, అవి వాళ్ళ క్యారెక్టర్స్ అలాగుంటాయి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంతేగాని ఆని తలపెడితే ఆడికి ఎట్టా మనం తాటాకులు కట్టాలి, ఆడి పేరును మనం ఎట్లా బద్నాం చేయాలి? ఎందుకంటే వాడు మనల్ని ఆరడబెట్టాడు కదా, వాడు మనల్ని గాలి చేశాడు కదా, వాడు మనల్ని 10 మందిలో పరువు తీశాడుగా, ఈడి పరువు ఎట్ట తీయాలి? ఎలాంటి ఆత్మతో నువ్వు నడుస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఈరోజు భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుని చేత ఎన్నిక చేయబడిన దేవుని యొక్క వధువు మనం. ఈ కాలంలో దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడో తెలుసా? అదే ఈరోజు మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన నిన్ను ఎందుకు పిలిచాడు తెలుసా? తన మహిమ గుణాతిశయములను ప్రచారం చేయడానికి. ఆయన గుణమేంటో నీ ద్వారా ఈ లోకానికి ప్రచురం అవ్వాలి. అందుకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీవు పరిశుద్ధ జనం, నువ్వు రాజు అయిన యాజక సమూహం, నువ్వు దేవుని సొత్తైన ప్రజలే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి సోదరా, ఎలాంటి పరిస్థితులు అయినా రానిగాక, నువ్వు విశ్వసించిన దాని పక్షంగా నిలబడుతున్నప్పుడు ఎంత వ్యతిరేకత రానిగాక, ఎంత హాని రానిగాక, నీ మనసు ఎలా ఉండాలో అర్థమవుతుందా? ఇప్పుడు నీ క్యారెక్టర్ ఎలా ఉండాలో అర్థమవుతుందా? ఎందుకున్నావో తెలుసా? ఈరోజు నిన్ను చూస్తే ఆయన క్యారెక్టర్ కనపడాలి, ఆయన గుణాతిశయం నీలో నుంచి ఈ లోకానికి చూపాలి. ఎస్, దేవుడు ప్రేమ గలవాడు. ఎట్ట చెప్తావు? చెప్పాలి. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆయన అంత ప్రేమ గలవాడు. ఎక్కడున్నాడు? సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ ప్రేమను నువ్వేం చేయాలి? వ్యక్తపరచాలి. ఆయన క్షమించగలడు, ఆయన సహనం కలిగిన వాడు, ఆయన చాలి దయగలవాడు. ఎలా? అది నీలో నుండి. ఎందుకంటే ఈ దేహం అనే ఒక ముసుగు వెనక, ఈ శరీరం అనే తెర వెనక ఆయన దాగున్నాడు. ఇప్పుడు వధువులు ఆయన కుమ్మరించబడ్డాడు. ఆమేన్ చెప్తారా? దైవత్వము క్రీస్తులో కుమ్మరించబడితే ఇప్పుడు క్రీస్తు తన వధువులో కుమ్మరించుకున్నాడు. ఆయన ఆ రోజు క్రీస్తును చూస్తే ఆయనను చూసినట్లే ఈరోజు వధువులో నుండి ఆయనను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఆయన శాంతన చెప్పింది గుర్తుందా? సర్వలోకం దేవుని మహిమను చూస్తారు. ఈరోజు అందరూ చూడగలుగుతారు యేసును. కానీ ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? ఒక మిస్టికల్ బాడీలో ఉన్నాడు, ఒక మర్మయుక్తమైన శరీరంలో ఉన్నాడు. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘం. వాట్ ఈస్ దట్ మిస్టికల్ బాడీ? ఒక డినామినేషన్లో లేడు ఆయన, ఒక మత శాఖలో లేడు ఆయన, ఒక మత సంస్థలో లేడు ఆయన, ఒక మర్మయుక్తమైన శరీరంలో ఉండి ఆయన కదలాడుతున్నాడు. ఆయన వినబడుతుందా నేను మీతో చెప్పింది? హల్లెలూయా. అందుకే ఈరోజు నేను మీ అందరితో చెప్తున్నాను, ఎందుకు మన మధ్యలో ప్రేమ వృద్ధి చెందట్లేదు తెలుసా? ఇదే కారణం. మనం ఎవరమో, మనం ఏమై ఉన్నామో, మనలో ఏమున్నదో, మనం ఎలా క్షమించాలో ఈ గ్రహింపు మనం లేకుండా ఉన్నాం. టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా వాడు చేసిన దాని ప్రతిగా మనం కూడా ఏం చేస్తున్నాం? ప్రతీకారం ఎలా తీర్చుకోవాలనే దృక్పథంతో బయలుదేరుతున్నాం మనం.
హల్లెలూయా. ఈరోజు ఆ గుణలక్షణమే సౌలును ఆలోచించేటట్లు చేసింది, పౌలుగా మార్చింది. తెలుసా మీకు? ఎందుకంటే సౌలు యొక్క ఆ స్టెఫెను యొక్క వస్త్రాల దగ్గర నిలబడ్డోడే పౌలు సౌలుగా ఉన్నప్పుడు. అక్కడ ఉండి ఆ స్టెఫెను పలుకుతున్న మాటలు అతని చెవుల్లో గింగురుమన్నాయి. ఎలా ఆ వ్యక్తి ఆ మాటలు పలకగలిగాడు? రాళ్లతో కొట్టుతున్న, రాళ్లతో చంప ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తి నోటిలో నుంచి ఆ మాటలు ఎలా పలకగలిగాడు? వీరి మీద పాపము మోపొద్దు అని. లేనిపోని అన్ని మనం మోపుతాం, చేసిన పాపాన్ని కూడా మోపొద్దు అంటున్నాడు స్టెఫెను. కానీ మనం దేవుని పిల్లలమని చెప్తాం, చెయ్యని కూడా మోపుతాం, చెయ్యని తప్పులు కూడా రుద్దుతాం, చెయ్యని నేరాలు కూడా రుద్దుతాం, చెయ్యని కార్యాలు కూడా వేసి రుద్దుతాం. మళ్ళీ పైపెచ్చి మనం ఏమంటాం? బ్రైడ్. యు ఆర్ నాట్ బ్రైడ్. వధువు అలాంటిది కాదు. నమ్ముతారా నమ్మరా? నమ్ముతారా నమ్మరా? లేదండి, ఇక్కడ వధువు లేదు. వధువు ఉంటే మన ఫోటో మనం చూసుకున్నప్పుడు మనం ఎట్లా మురిసిపోతామో. ఎప్పుడన్నా ఆల్బమ్ చూసారా మీరు? ఆల్బంలో మీ ఫోటో మీరు చూసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? ఇంటికి వెళ్ళి చూడండిలే ఆల్బమ్ మీద అన్న, మీ ఫోటో కనపడితే ఏం చేస్తారు? మీకు తెలియకుండానే అన్ని ఫోటోలు చూస్తున్నట్టు ఉంటుంది, కానీ చూపు అంతా నీ ఫోటో మీదే ఉంటుంది. అట్టాకి ఇప్పుడు నీ క్యారెక్టర్ గురించి చెప్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? ముసి ముసి నవ్వులు నవ్వాలి. నువ్వు తెలియకుండా నీ ముఖం వికసిస్తూ ఉండాలి. అది నువ్వైతే. మరి నువ్వు కాకపోతే ఆ ముఖం వికసించదు. ఇది ఈ క్యారెక్టర్ నీదైతే ఖచ్చితంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెను గట్టిగా చెప్దామా? అందుకే అన్నాడు, ఎవడైనా మీకు హాని చేస్తే ఏం చేయాలి చెప్పండి. ఇక్కడ తొందర రండి, త్వరగా వచ్చేయండి. సహించాలి, క్షమించాలి. తర్వాత ఇంకో మాట ఉందండోయ్, చదవండి ఆ మాట. వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన వీటన్నిటికి పైన మళ్ళీ ఏముండాలి? ప్రేమ ఉండాలి. సహించాలి, క్షమించాలి, ప్రేమించాలి. ప్రేమ కలిగి ఉండాలి. ఎవరితో? నీకు హాని చేసినోడితో. ఎవడైనా కానీ నీకు హాని చేసినోడితో మారిపోవాలి. ఇప్పుడు మీరు మారాల్సిందే. మనం ఎవరమో, మనం ఏంటో, మన స్థానం ఏంటో తెలియట్లా మీకు. అందుకే ఇక్కడ వాక్యం చదువుకున్నాం, ఆ వాక్యం దగ్గరకు వద్దాం. ఇప్పుడు దాకా దీని రిలేటెడే చెప్పినవి అన్నీ మళ్ళీ వదిలేయి మాకండి. 11, 12 వచనాలు చదవండి ఒకసారి. ప్రియులారా, మీరు, మనం ఎవరు తెలుసా మీకు ఆ విషయం? హలో, మనం ఎవరు? పరదేశులు. మనకు అసలు దేశం లేదా? మనకు అసలు దేశం లేదా అని అడుగుతున్నా. భారతదేశంలోని పరలోకం అంటున్నారు చూడండి. ఎస్, దట్స్ ట్రూ. ఒకసారి బ్రహ్మం గారు భార్య బ్రహ్మం గారిని అడుగుతుంది, అయ్యా ఏంటి ప్రజలు ఎలా తయారయ్యారో అని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, దే ఆర్ అమెరికన్స్ అని అన్నాడు. దే ఆర్ అమెరికన్స్. ప్రతి దేశానికి ఒక ఆత్మ ఉంటుంది. ప్రతి దేశానికి ఒక ఆత్మ ఉంటుంది. ప్రతి ఊరికి ఒక ఆత్మ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇంటి పేరటోళ్ళకి ఒక ఆత్మ ఉంటుంది. జోక్ కాదు ఇది, కావాలంటే పరీక్ష పెట్టుకొని చూసుకో. ఎవ్రీ నేషన్ హ్యాజ్ ఎ స్పిరిట్. ప్రతి జాతికి ఒక ఆత్మ ఉంటుంది. అట్లాగే అమెరికన్ స్పిరిట్, అది వివస్త్రులుగా తిరగడం, జోకులు వేసుకొని తిరగడం, అది వారి ఆత్మ.
అర్థమవుతుందండి? చైనా ఇక పని 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 పని, అది వాడి ఆత్మ. ఇట్లా ప్రతి దేశానికి ఒక ఆత్మ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆయన అన్నాడు, మరి మనం అని అడిగింది ఆ భార్య బ్రనహాం గారిని, మనం కూడా అమెరికానేగా, మనం కూడా అమెరికా వెళ్ళమే కానీ అమెరికాలో ఉన్న మనం అమెరికాకు చెందిన వారం కాదు, మనం మరొక దేశానికి చెందినవారు. అందుకే మన యొక్క వస్త్రధారణ ఇలాగుంది, వారి వస్త్రధారణ అలాగుంది. అందుకే బ్రనహాం గారు అంటాడు, ఒక బానిస కొనడానికి ఒక వ్యక్తి వెళ్తాడు, బానిసను కొనడానికి బానిసల దగ్గరికి వెళ్తాడు. అతడు బానిసలు అందరిని చూస్తూ ఉంటాడు. అందులో ఒకడు వెరైటీగా కనపడుతూ ఉంటాడు. అందరిలాగా కష్టపడి బొచ్చులు మోసి పారలు పెట్టి పలుగులు దవ్వి ఇట్లాంటి పనులు ఏం చేయడు, కొరడా తీసుకొని పెత్తనం చేస్తూ ఉంటాడు. ఈ కొనేవాడు వచ్చి అంటాడు, ఇదిగో ఈ బానిస నాకు కావాలంటాడు. ఆ బానిసను అమ్మేవాడు అంటాడు, ఇతడు అమ్మబడడు అని అన్నాడు. ఏంటి ఇతని స్పెషల్ ఏంటి? ఇతడు బానిస కాదా? బానిసే. మరి బానిస అయితే మిగిలిన బానిస వాళ్ళు ఎందుకు అతడు ప్రవర్తించట్లేదు? ఇతనికి పెట్టే ఆహారం అతనికి పెట్టే ఆహారం ఏమైనా తేడా ఉందా? ఇతనికి ఇచ్చే ట్రీట్మెంట్ అతనికి ఇచ్చే ట్రీట్మెంట్లో ఏమైనా తేడా ఉందా? అన్నీ సేమ్. మరి ఎందుకని ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడు అన్నప్పుడు అప్పుడు కాదు చెప్తాడు, ఇతను ఆఫ్రికా తెగ జాతి వాడు. ఆ జాతికి వీళ్ళ నాన్న ఒక రాజు, ఆ రాజు యొక్క కుమారుడు ఈయన. అతడు వేరే తెగ ఆఫ్రికా నల్ల జాతికి ఒక రాజకుమారుడు బానిసగా వచ్చిన అతని యొక్క ఆత్మ రాజరికపు ఆత్మ. అట్లాగే మనం ఈ లోకంలో ఉన్నా, గట్టిగా చెప్పండి, మనం ఈ లోకంలో ఉన్నా, ఈ దేశంలో ఉన్నా, మనం మరొక దేశానికి చెందిన వాళ్ళం. ఆ ఆత్మను మనం కలిగి ఉన్న వారము. కాబట్టి మన యాక్షన్స్, మన ప్రతి ప్రవర్తన అంతా కూడా ఆ దేశానికి సంబంధించినట్టుగానే ఉంటాయి. అదేమంటే మనం భారతదేశ సంస్కృతి సంస్కారం అంటూ ఉంటాం. మనం పరలోకానికి చెందిన వాళ్ళం. ఈరోజు మన దేశం పరలోకం. అందుకంటే మీరు పరదేశులు, యాత్రికులు. అసలు మన దేశం ఏంటో తెలిస్తే, మన పౌరసత్వం ఏంటో తెలిస్తే అసలు మనకి ఎంత. ఈరోజు ఎవరికైనా అమెరికన్ సిటిజన్షిప్ ఉందంటే, ఓ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఫోన్ చేసి ఒక రోజు ఫోన్ చేశాడు, ప్రైజ్లాడ్ అన్నా అన్నాడు. ప్రైజ్లాడమ్మా అన్నా నాకు వీసా వచ్చిందన్న 10 years అన్నా అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, ఎంత ఉత్సాహంగా ఫీల్ అవుతుంది. ఇట్స్ గుడ్, కంగ్రాచులేషన్, గాడ్ బ్లెస్ యూ అన్న. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, ఒక అమెరికా వీసాని 10 సంవత్సరాలు వెళ్ళగలిగే అనుమతిని కలిగి ఉన్నందుకే, పౌరసత్వం కూడా కాదు అది, వెళ్ళి రావడానికి కావలసిన పర్మిషనే ఉన్నందుకే ఆయనకు అంత సంతోషం. అయితే అసలు సిటిజన్షిప్కి, అసలు గ్రీన్ కార్డు ఉన్నోడు ఇంకెట్టుండదు చెప్పాలి గట్టిగా. మొన్నటిదాకా వెంకటేశ్వర గారు అమెరికాలో ఉండొచ్చారు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలంటే వెళ్ళడానికి వీల్లేదు. మళ్ళీ దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ప్రకారం ప్రయత్నం చేస్తేనే మరలా వెళ్ళి రావడానికి అనుమతి దొరికితేనే మళ్ళీ వెళ్ళగలుగుతారు. అదే సిటిజన్షిప్ ఉందనుకోండి, పౌరసత్వం ఉందనుకోండి, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎంతకాలమైనా ఉండొచ్చు, ఎంతకాలమైనా దూరం ఉండొచ్చు. అది కాదు, అది పౌరసత్వం యొక్క విలువ. హల్లెలూయా, ఆమేన్ గట్టిగా చెబుదామా? మరి 10 సంవత్సరాలు వెళ్ళొచ్చేదానికి అనుమతి దొరికినందుకే అట్టుంటే, అసలు ఇక సిటిజన్షిప్ ఉంటే ఇంకెట్టుంటది? ఒకవేళ అమెరికన్ సిటిజన్షిప్కి అంత గర్వపడితే, అసలు ఎప్పుడన్నా నువ్వు అసలు ఫీల్ అయ్యావా? అసలు నా పాస్పోర్ట్ నాది హెవెన్లీ పాస్పోర్ట్ అని ఎప్పుడన్నా అసలు నీ దగ్గర కనుక అమెరికన్ పాస్పోర్ట్ కనుక ఉంటే, అమెరికా పౌరసత్వపు కనుక హక్కు కార్డు కనుక ఉంటే, వచ్చినోడు అందరూ చూపిస్తావు, అడక్కపోయినా పిలిచి చూపిస్తావు. ఇట్స్ ఎ గ్రేట్. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా, వినండి. అంతకంటే గొప్ప పౌరసత్వం కలిగిన దేశాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ ప్రపంచ దేశాల్లో అమెరికన్ సిటిజన్షిప్ కలిగి ఉంటాం, ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నారో. ఈరోజు నేను అంటున్నాను, పరలోకపు సిటిజన్షిప్ కలిగి ఉండటం ఇట్స్ అ గ్రేట్ థింగ్.
మనం ఏ దేశానికి చెందిన వారమో నీకు అర్థం కావాలి. అందుకే ఈరోజు మనం ఇక్కడ ఉన్నప్పుడు ఆ ఆత్మను కలిగి మనం జీవించాలి. మనం ఎలాగ ఈ లోకానికి రాబడ్డామో అది తర్వాత సంగతి. ఆయన బానిసగా అమ్మబడ్డాడు, బానిసగా అతను కొనబడ్డాడు, బానిసల మధ్యలో బ్రతుకుతున్నాడు. బట్ ఆయన మరొక దేశానికి, ఒక తెగకు, అవునా, రాజు యొక్క కుమారుడు, ఆ ఆత్మను కలిగి అతను అక్కడ జీవిస్తున్నాడు. ఈరోజు మనం కూడా, మీకు ఒక విషయం తెలుసో తెలీదు, పౌరసత్వం అనే దాని యొక్క విలువను జాగ్రత్తగా గమనిస్తే అపోస్తుల కార్యం 22వ అధ్యాయం, అపోస్తుల కార్యం 22వ అధ్యాయం తీసారా? ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి ప్రియమైనటువంటి సోదరా. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక సభ ఎదుట ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. 22వ అధ్యాయం ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఆయన ఎలా ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునేవాడో, గమలీయేలు పాదాల దగ్గర ఎలా ధర్మశాస్త్రాన్ని అభ్యసించాడో, ఆయన అధికారం చేత దమస్కో మార్గానికి వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు నామను బట్టి ప్రార్థిస్తున్న సంఘాన్ని హింసించడానికి ఎలా బయలు వెళ్ళాడో, ఆ వెళుతున్నప్పుడు ఆయన వెలుగు ఎలా తాకిందో, ఆ వెలుగులో నుంచి ఆయన స్వరంని ఎలా విన్నాడో, ఆ దర్శన అనుభవం అంతా కూడా ఈ 22వ అధ్యాయంలో చెప్తున్నాడు. వింటున్నారా ప్రియమైనటువంటిలో? ఇదంతా చెప్పిన తర్వాత, మీ అందరికీ తెలుసు కదా అది, ఇదంతా చెప్పిన తర్వాత 22వ వచనం, 22వ అధ్యాయం 22వ వచనం, ఈ మాట వరకు అతడు చెప్పినది వాళ్ళు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు ఏంటంట? నా మాట అర్థమవుతుందా? ఇటువంటి వాడు ఏంటి? ఆయన ఏమన్నా కాని మాట ఏమన్నా పలికాడా? కాని మాటలు ఏమన్నా మాట్లాడా? చెప్పాలి గట్టిగా. ఈరోజు ఆయన ఏం చెబుతున్నాడు తెలుసా? ఆయన ఒక వెలుగును చూచానని చెప్తున్నాడు. ఎవరా వెలుగు అని అడిగితే నేనే యేసునని చెప్పానని అంటున్నాడు. నువ్వు హింసించున్న యేసునని చెప్పాను అన్నాడు. అంటే ఇప్పుడు పౌలు గారు ఏం చెబుతున్నాడంటే, ఆది యందు నా వెలుగు అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా ఇశ్రాయేలును నడిపించిన వాడే ఇప్పుడు ఏమయ్యాడంటే దమస్కో మార్గంలో నన్ను కలుసుకున్నాడు. ఆయన ఎవరో కాదు, యేసు అని ఆయన చెప్తున్నాడు. అమ్మో, హల్లెలూయా. ఆయనే ఆ వెలుగు అని చెప్పేసరికి వీళ్ళు తట్టుకోలేకపోయి పండ్లు పటపట కొలికి అసలు ఇట్టంటోడు బతకడానికి వెళ్ళలేదు. వెలుగు ఇదిగో మన ప్రవక్త దగ్గరకు వచ్చిందని చెబుతుంటే జనాలు కనుక ఎట్ట అమ్మమ్మమ్మ ఆడి దగ్గరికి వెళ్ళి రావడం ఏంటి అంటున్నారు. పౌలు దగ్గరకు వెలుగు వచ్చినప్పుడు ఎట్ట మాట్లాడారు? ఆ యేసు అలా వెలుగుగా మారాడంటే అలా అర్థం చేసుకోలేకపోయారు. ఈ కాలంలో కూడా అనేక మంది మేధావులకు అర్థం కాక ఏమవుతున్నారు అంటే దాన్ని నమ్మలేక దూషిస్తున్నారు. ఆ మాటలు వాళ్ళకి ఏం కావట్లేదంటే జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకు వీళ్ళు ఏమైపోయారంటే కోపంతో పళ్ళు కొరుకుతూ అతన్ని ఏం చేయాలనుకున్నారంటే నానా రభస చేశారు. చూడండి 22వ అధ్యాయం చూస్తే చూడండి, ఉండకుండా దేవునికి స్తోత్రం కలం. అసలు అట్లాంటోడు భూమి మీదే బతకూడదు. ఐఎస్ఐ తీవ్రవాది కంటే గొప్పవాడు చెప్పాలండి. ఇప్పుడు సత్యం చెబుతున్నాడు ఎట్టున్నాడంటే ఈ లోకంలో ఛాందసవాదులు, మతసవాదులు, ఇట్లాంటి పనిహిమాలను అందరూ ఈ భూమి మీద బతకొచ్చు, కానీ బట్టకట్టినోడు ఎవడయ్యా అంటే సత్యం చెప్పినోడు బతకూడదు ఈ భూమి మీద. పౌలు సత్యం చెప్పాడు, అవునా కదా? ఆ యేసు ఎవరో కాదు నాయన, ఆ వెలుగే అని చెప్తున్నాడు. ఆ వెలుగు నన్ను తాకిందని ఆయన చెప్తున్నాడు. ఆ యేసు క్రీస్తుని ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ మాటలు వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అందుకని అంటున్నాడు, ఈ భూమి మీదే అట్టంటోడు బతకూడదు. అంటే ఈ భూమిని నాశనం చేయడానికి వచ్చినోడా? ఈ భూమిని పాడు చేయడానికి వచ్చినోడా? సత్యం చెప్పి స్వతంత్రం చేసి నిత్య జీవానికి ఆయుత్తపరచడానికి పాటుపడుతున్న వ్యక్తి. ఈరోజు విలియం బ్రనహాం గారు కూడా ఎందుకు వచ్చాడో తెలుసా? దేవుడు ఆయన ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ప్రియమైనటువంటి సోదరా, ఈరోజు దేవునితో మానవుణ్ణి ఏకం చేయడానికి వచ్చాడు ఆయన.
హల్లెలూయా. క్రీస్తుతో, యేసుతో, అవునా కదా, దేవుని సంఘమును ఏకం చేయడానికి వచ్చాడు. ఈరోజు ఒక మతం దగ్గరకో, ఒక కులం దగ్గరకో, ఒక ఆచారం దగ్గరకో నడిపించడానికి ఆయన రాలేదు కానీ, ఒక మత సంస్థ దగ్గరకో నడిపించడానికి ఆయన రాలేదు కానీ, వాక్యమై ఉన్న క్రీస్తు దగ్గరికి నడిపించడానికి దేవుని చేత ఎన్నిక చేయబడిన, ఏర్పరచబడిన ఈ కాలపు సాధనమైన అట్లాంటోడు దయ్యం, భూతం. అదే పిచ్చి పిచ్చిమైన వాటి వైపు తిప్పితే మాత్రం ఇప్పుడు అందుకనే ఆ కాలంలో పౌలు గురించి అలాగో ప్రతి కాలంలో కూడా దేవుడి చేత పంపబడిన ప్రతి మనిషి, దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రతి వ్యక్తిని వాళ్ళు చెప్తున్న వాక్యాలని అర్థం చేసుకోవటం, అవునా కాదా, విశ్వసించలేకపోవటం ప్రతి కాలంలో కూడా ఉన్నారు, ఈ కాలంలో కూడా ఉన్నారు. అందుట్లో ఏ మాత్రం తేడా లేదు. అయితే ఇక్కడ నా అంశం అది కాదు, కానీ ఇక్కడ నేను మీతో చెప్పకూడదు ఏంటంటే, ఒక సహస్రాధిపతి ఈ వ్యక్తిని చంపేయమని చెప్పి నాన్న గొడవ చేస్తూ ఉంటుంటే, అప్పుడు వారు అతనికి విరోధంగా ఎలాగో కేకలు వేసినప్పుడు హేతు ఏమిటా అని తెలుసుకున్నటకై సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టి విమర్శింపవలనని చెప్పి కోటలోనికి తీసుకొని పోండని ఆజ్ఞాపించాడు. అబ్బాయి, వాడిని తీసుకెళ్ళండి రా కోటలోకి, వాడిని కొట్టి వాడిని విమర్శిద్దాం అని అంటున్నాడు. సహస్రాధిపతి ఆజ్ఞ జారింగ్యంలోనే ఇప్పుడు శతాధిపతి ఏం చేస్తున్నాడంటే ఇతన్ని బంధించి కోటలోనికి తీసుకొని వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇప్పుడు ఇతను బంధించి కోటలోనికి తీసుకొని వెళుతున్న ఆ శతాధిపతితో పౌలు గారు ఒక మాట మాట్లాడాడు. ఆ మాట వినండి ప్రియమైనటువంటి. 20వ వచనం. శతాధిపతి వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిల్చున్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమీడైన మనుష్యుణ్ణి కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉన్నదా? సహస్రాధిపతి ఏమన్నాడు? ఈయన్ని బంధించి తీసుకెళ్ళండి కోటలోనికి, వాడిని కొరడాలతో కొట్టాలన్నాడు. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడంటే, అసలు శిక్ష విధించాలంటే ముందు విమర్శ జరగాలి, తీర్పు చేయాలి, పరిశీలన చేయాలి. ఎందుకు గొడవ జరిగింది, ఎందుకు సమస్య జరిగింది, ముందు పరీక్ష చేసి అప్పుడు ఆ శిక్షకు ఆ సమస్యకు తగిన శిక్ష వేయాలి. మరి ఇక్కడ విమర్శ లేదు, ఏమి లేదు, ముందు డైరెక్ట్గా తీసుకెళ్ళండి రా, ఆయన్ని కొరడాలతో కొట్టాలంటున్నాడు. ఇప్పుడు పౌలు గారు లా తెలిసినోడు, చట్టం తెలిసినోడు, ద గ్రేట్ వకీల్, ఏమన్నాడు తెలుసా? అసలు రోమీడ్ అయినటువంటి ఒక వ్యక్తికి శిక్ష విధించుకోకుండా కొట్టడవచ్చా? అసలు అధికారం ఉందా మీకు? ఆ రైట్స్ ఉన్నాయా? ఒక రోమీని అలా చేయొచ్చా అని అడిగాడు. నా మాట మీ అందరికీ అర్థమవుతుందా? అప్పుడు శతాధిపతి వెళ్ళి సహస్రాధిపతితో చెప్తున్నాడు, అయ్యా సహస్రాధిపతి గారు, అసలు నువ్వేం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? ఈ మనుష్యుడు రోమీయుడు. ఆమెనని అడిగి చెప్పండి, ఎవరు ఈ మనుష్యుడు? రోమీయుడా? అప్పుడు ఈ మాట సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, ఏంటి నీవు రోమీయుడువా అని నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి, ఈ మాట కొట్టుకోండి గట్టిగా, నేను బహుద్రవ్యమిచ్చి డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు. ఏంటది? పౌరసత్వం, రోమా పౌరసత్వం. ఎవరు? సహస్రాధిపతి. కానీ పౌలు పుట్టుకతోనే నేను రోమీని, నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నావు. హల్లెలూయా. సహస్రాధిపతికేమో పౌరసత్వం డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చింది, పౌలుకేమో పుట్టుక వలన ఆయన రోమీడ్ అయ్యాడు. హల్లెలూయా. అంటే ఆ కాలంలో, ఈ కాలంలో అమెరికన్ పాస్పోర్ట్ ఎంతో, ఆ కాలంలో రోమా పాస్పోర్ట్ అంతా. ఏంటనుకుంటున్నారు? ఈరోజు అమెరికన్ పాస్పోర్ట్ ఉన్నాడు వ్యక్తి జోలికి గనక ఏ దేశమైనా వెళ్తే అమెరికా గవర్నమెంట్ అతను వెనక నిలబడుద్ది. తెలుసా మీకు? వాడితో ఏదైనా తేడా వ్యవహరించారా అమెరికా మొత్తం వాడి పక్షాన. అది అమెరికన్ పాస్పోర్ట్ అంటే.
అమెరికన్ సిటిజన్షిప్ అంటే అది. మీ అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు ఒక రోమీయుడు అయినటువంటి వ్యక్తికి ఎట్లా పడితే అలా చేయడానికి అవకాశం ఉందా? మరి అట్టాగైతే మన సంగతి ఏంటి? హలో, మనం ఏ దేశానికి చెందిన వాళ్ళం? ఇప్పుడు నీ యొక్క సిటిజన్షిప్ ఎక్కడుంది? నీ పౌరసత్వం ఎక్కడుంది? చెప్పగట్టిగా. అసలు ఏ రోజైనా నేను పరలోక సంబంధ పౌరసత్వం కలిగిన వ్యక్తినని నిజంగా ఎప్పుడైనా ఆనందించగలిగావా? అసలు ఆ సంగతి నీకు తెలిస్తేనేగా. ఏ దేశం ఏగినా, ఎందుకు కాలిడినా పొగడరా నీ భూమి పరలోకాన్ని. మార్చేశా. నువ్వెక్కడికి వెళ్ళినా చెప్పాలి. దేని గురించి మాట్లాడాలి? నా పరలోకం గురించి మాట్లాడాలి. నా దేశం గురించి నేను మాట్లాడాలి. నా దేశ సంస్కృతిని గురించి నేను మాట్లాడాలి. నా దేశ గొప్పతనం గురించి చెప్పాలి. అనబడితే చాలు అమెరికాలో ఎట్టుంటుందండి. అసలు ఓదరగొట్టుడే. అసలు ఎప్పుడైనా నువ్వు వెళ్ళిన చోట, కూర్చున్న చోట, మాట్లాడే చోట, పనిచేసే చోట అసలు పరలోకం గురించి మాట్లాడావా? అది గొప్పతనం. దేవుడు తన కృప ద్వారా నీకు ఆ పౌరసత్వం ఇచ్చాడు. తిరిగి జన్మించుట ద్వారా నీకు ఆ పౌరసత్వం దొరికింది. ఆమెను గట్టిగా చెప్పండి. హల్లెలూయా అని గట్టిగా చెప్పండి. ఎంతమంది అతిశయపడుతున్నారు? నీ బతుకు కాలంలో అమెరికా కన్సల్టెన్సీ ఆఫీస్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఓడి మాత్రం గుర్తుపెట్టుకో, నా దగ్గర ఏ సిటిజన్షిప్ ఉంది? పరలోక పౌరసత్వము. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మరణం ఉండదు, అక్కడ రోగం ఉండదు, అక్కడ వ్యాధులు ఉండవు, అక్కడ బాధలు ఉండవు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ చీకటి ఉండదు, అక్కడ దొంగతనాలు ఉండవు, అక్కడ త్రాగుబోతులు ఉండరు, అక్కడ తిరుగుబోతులు ఉండరు, అక్కడ వ్యభిచారులు ఉండరు. ఎలాంటి దేశం నీ దేశం? అసలు అక్కడ కక్షలు ఉండవు, పగలుండవు, అసూయలుండవు, ద్వేషాలుండవు, కుళ్ళుబోతాలు ఉండరు. ఏంటి అసలు నీ దేశం? దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే నువ్వెవరివి? పరలోక సంబంధివి. అదే అంటున్నాడు. ఎందుకున్నావు ఇక్కడ? నువ్వు ఎందుకున్నావు? పని మీద ఉన్నావు. ఆయన గుణలక్షణాలు ప్రచురం చేస్తున్నావు ఇక్కడ. నువ్వు వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ హెవెన్. మనం పరలోక రాయబారులం ఇక్కడ. ఈరోజు వధువు పరలోక రాయబారి. ఈ గడియలో వధువు పరలోక రాయబారి. హల్లెలూయా. ఈరోజు వధువులో నుండి ఆయన తన పరలోకపు అవునా తత్వాన్ని ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆయన సంతోషంగా ఉందా? మనం ఆ మొక్క అట్ట చదువుకొని వెళ్ళిపోవటం కాదు. ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక చెబుతున్నాడు. ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక, అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. మన పౌరస్థితి 3:20, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మనది రోమన్ పాస్పోర్ట్ కాదు, జర్మన్ పాస్పోర్ట్ కాదు, ఇండియన్ పాస్పోర్ట్ కాదు, అమెరికన్ పాస్పోర్ట్ కాదు. చెప్ప ఇప్పుడు గట్టిగా. మన పాస్పోర్ట్ పరలోక పాస్పోర్ట్ అంటే అది. నువ్వు అక్కడ ఎంప్లాయ్ అయినా, భారతదేశ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, నీ సిటిజన్షిప్ ఏంటో గుర్తుపెట్టుకొని అక్కడ ఎంప్లాయ్ చేయి. యా, దట్స్ ట్రూ. ఎక్కడున్నా పరలోక ప్రతినిధిగా నువ్వు ఉండాలి. యు ఆర్ ద అంబాసిడర్ ఆఫ్ హెవెన్. నువ్వు ఏ స్థానంలో ఉన్నా, అది ఉన్నత స్థానమైనా, అది చిన్న స్థానమైనా సరే, గృహిణిగా అయినా, ఉద్యోగిగా అయినా, వ్యాపారిగా అయినా, విద్యార్థిగా అయినా, ఎవరికైనా సరే నీ స్థానం ఏంటో నువ్వు గుర్తుపెట్టుకొని బ్రతుకో. హల్లెలూయా. అందుకే అన్నాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది కాబట్టి అక్కడి నుండి
మన కోసం ఎవరు వస్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎందుకని? ఎవరి కోసం వస్తున్నాడు? ఆ సిటిజన్స్ కోసం వస్తున్నాడు, ఆ పరలోక పౌరుల కోసం వస్తున్నాడు. ఇప్పుడు ఈ భూలోకంలో ఆ పరలోక పౌరులు ఉన్నారా? పాపం చేత పడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆయన వారిని పాపము నుండి విడిపించడానికి వచ్చాడు, వారి పాపం చెల్లించడానికి వచ్చాడు, వారి రుసుమును చెల్లించి వారిని విమోచించి వారిని సాక్షులుగా నిలబెట్టి ఇప్పుడు వారిని ఏం చేస్తారంటే తన రాజ్యంలోనికి తీసుకోవడానికి వచ్చాడు ఆయన. ఏమనుకుంటున్నాం? ఎక్కడికి మన జర్నీ ఇప్పుడు చెప్పండి. మనం ఏ దేశం వాళ్ళమో అక్కడికి వెళ్తున్నాం. అందుకే ఆయన వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మన దేశానికి తీసుకెళ్తానికి వచ్చాడు. కరోనా అప్పుడు మన దేశం వాళ్ళు ఇతర దేశాలు ఇరుక్కుపోతే మన దేశ గవర్నమెంటు వాళ్ళ దగ్గరకు పంపించి వాళ్ళని ఎలాగైతే కాపాడి మన దేశానికి తెచ్చిందో అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుడు పరలోకము నుండి మహిమను విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చి మన పాపములను చెల్లించి మనల్ని విమోచించి ఇప్పుడు మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఐఎమ్ వెరీ ప్రౌడ్. నేను చాలా గర్విస్తున్నా. నా బ్రతుకు కాలంలో ఒక్క దేశం దొరకపోయినా నాకు బాధ లేదు. ఒక్క దేశం దొరకకపోయినా నాకు బాధ లేదు. ఎందుకంటే ఈ దేశాలన్నిటికంటే డైరెక్ట్ నా వీసా, డైరెక్ట్ నా పాస్పోర్ట్. అన్నయ్య నేను వాకింగ్ చెబుతూ చెప్పాడు, మేము డినామినేషన్లో అటు ఇటు తిరిగి రాలి డైరెక్ట్గా మెసేజ్లోకి అన్నట్టు అట్లాగే మనం ఏ దేశం తిరగపోయినా మనం డైరెక్ట్గా గొప్ప దేశానికే దొరకటం ఏదో కువైట్కో మస్కట్కో పోవైకో అటు ఇటు తిరిగి వచ్చే తర్వాత అమెరికా వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి పైత్రాలు ఎట్టుంటాయి. ఆ దేశం తిరిగి ఆ ముద్ర ఇచ్చుకుని చివరికి ఈ దేశం కోసం పాడుపడుతున్నా. అవునా కదా? మనకు అసలు ఏ దేశం ముద్ర లేకపోయినా డైరెక్ట్. ఆమె నన్ను గట్టిగా చెబుదామా? వధువా, నువ్వు ఆ దేశంలో పెండ్లి కుమార్తెవే. హల్లెలూయా. సంతోషంగా లేదా? ఆనందంగా లేదా? హల్లెలూయా. భూలోక పెండ్లి కుమార్తె పరలోక పెండ్లి కుమారుని యొక్క భవిష్యత్ గృహం. ఆమేన్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అర్థమైందా? ఇప్పుడు అందుకని అన్నాడు ఆయన, చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని కొరకు మనం ఏం చేస్తున్నాం? కనిపెడుతున్నాం. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి. మన దేన శరీరమును తన మహిమగల శరీరానికి సమరూపంగా. నీకు ఒక విషయం తెలుసా? ఏ దేశానికి వెళ్ళాలన్నా ఈ శరీరంతో వెళ్ళొచ్చు. హలో వినబడుతుందా నేను చెప్పేది? ఏ దేశానికి వెళ్ళాలన్నా ఈ భూప్రపంచంలో ఈ శరీరంతో నువ్వు వెళ్ళటానికి యాక్సెప్ట్ ఉంది. కానీ పరలోక దేశానికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా నీ శరీరం మారాలి. ఈ శరీరంతో అంటే అసలు పరలోకంలో అసలు ఈ శరీరం పనికి రాదు. అసలు ఎలాంటి దేశం, ఎలాంటి శరీరాలు ఉండాలి అక్కడ, ఎలాంటి జీవాన్ని కలిగి ఉంటారు అక్కడ. అక్కడ వైరస్లు అక్కడ వైరస్లు గొడవ ఉండదు. అక్కడ ఏమంటారు, రేడియేషన్ గొడవ ఉండదు. నిన్న ఒక న్యూస్ పెట్టారు వాట్సాప్లో. రేడియేషన్ వస్తుంది, ఫోన్లు మీ యొక్క ప్రియమైన వారికి, భార్యలకి, కుమారులకి, పిల్లలకి, అందరికీ, వార్త తెలియని వారికి అందరికి తెలియజేయండి. అత్యధికమైన రేడియేషన్ విడుదలవుతుంది. ఒకళ్ళు ఫోన్ దగ్గర పెట్టుకుంటే దానివల్ల చాలా దుష్పరిణామాలు సంభవిస్తాయి. కాబట్టి దయచేసి ఫోన్ దూరంగా, అంటే చూడండి, కనీసం ఫోన్ కూడా దగ్గర పెట్టుకొని పడుకోలేనంత దౌర్భాగ్యపు స్థితి కలిగిన దేశంలో మనం ఉన్నాం. కానీ ఏమన్నా ఆనందం లేదా?
హల్లెలూయా, ఆమేన్ అని గట్టిగా చెప్పండి. కాబట్టి మనం ఎవరు? మన సిటిజన్షిప్ ఏంటి? మనం ఈ లోకంలో ఏంటి? యాత్రికులం, పరదేశులం. ఈ లోకంలో మనం ఎందుకున్నాం తెలుసా? ఆయన గుణ లక్షణాలను ప్రచురం చేయడానికి ఉన్నాం. మనం ఎందుకున్నాం ఇప్పుడు చెప్పండి. ఇక్కడ వాట్ ఈజ్ అవర్ జాబ్? మన పని ఏంటి చెప్పాలి? అచ్చం పెళ్లి చేసుకొని పిల్లలు కానీ పిల్లలకు పురిళ్ళు పోసి ఆళ్ళకి పోసి ఈ చేయడానికే ఉన్నావా? అందరినీ సంస్కృతుల ప్రకారం, సంస్కారాల ప్రకారం పెంచి పెద్ద చేయడానికి ఉన్నావా? ఇక్కడ ఇవన్నీ అర్థం కావాలి ఇప్పుడు మీకు. ఇది అర్థమైతే ఇక్కడ రేపటి నుంచి నీ నడక మారిపోద్ది, నీ ప్రవర్తన మారిపోద్ది, నీ ఆలోచన మారిపోద్ది, నీ వైఖరి మారిపోద్ది, నీ స్వభావం మారిపోద్ది. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఊరు గుడిసెలో బతుకునా ఉండేది ఊరు గుడిసే, తొక్కేది డొక్కు సైకిలే. అయినా ఎంత ఫీలింగ్ ఉంటుందో తెలుసా? ఆ యొక్క బానిసల మధ్యలో ఆ యొక్క ఆఫ్రికా జాతి తెగ వ్యక్తి ఎలా ఒక రోజులాగా ఉంటాడో, ఈరోజు మనం కూడా ఈ లోకంలో అలాగే. అట్లా అని చెప్పి యజమాని దగ్గరికి వెళ్ళి ఏంటి అనమాకు అంటే అక్కడున్న ఏదో కిక్కుర్తిబడి కాదు, పరలోక సంబంధి లాగానే మనం చేసే ప్రతి పని న్యాయసమ్మతంగా, అవునా, మర్యాదపూర్వకంగా, గౌరవంగా, అవునా, ఒక ఉన్నత దేశస్థుడు తన యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుందో ఈరోజు మన పద్ధతులన్నీ కూడా అంత రాజస్వంగా, కక్కుర్తిపడిన వ్యక్తుల్లాగా ఉండకూడదు మన జీవితాలు. ఎందుకంటే మనకు ఒకటే తెలుసు, తన దేవుడు తన పిల్లలను ఆకలి కొనివ్వడు. సింహపు పిల్లలకైనా ఆకలి కొని ఉంటుందేమో కానీ దేవుడు తన పిల్లలను ఆకలి కొననివ్వడు. కరువులో ఎలా కాపాడాలో ఆయనకి తెలుసు. కరువులో కాపాడడంలో ఆయన స్పెషలిస్ట్. కరువు వచ్చేటప్పుడు అందరు చేతులు ఎత్తేస్తారు, అవునా కదా? ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఒక రాజు కరువు వచ్చినప్పుడు పిల్లల్ని వండుకొని తినేటప్పుడు సహాయం కోసం ఆ రాజు దగ్గరికి వెళ్తే, అమ్మా దేవుడు సహాయం చేసి నేనేం చేయనమ్మా, ఇట్లాంటి పరిస్థితి వచ్చింది ఏంటమ్మా నా దేశానికి అని తన బట్టలు చింపుకొని ఏడ్చాడు. కానీ అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తికి సహాయం చేయగలిగిన వాడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహిమపరచుదాం. అందుకే మనం ఎవరో తెలుసా? పరదేశులం, యాత్రికులం. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా? చదవండి ఆ మాట. పరదేశులమును యాత్రికులమును కనుక, ఈ మాట జాగ్రత్తగా, ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి. ఇప్పుడు మనం ఒక పోరాటంలో ఉన్నాం తెలుసా మీకు? మనం పరదేశులం కాబట్టి, మనం యాత్రికులం కాబట్టి, ఇప్పుడు మనం ఒక ఆత్మతో మనం నడిపించబడుతున్నాం కాబట్టి, ఇప్పుడు ఈ ఆత్మకు విరోధముగా కొన్ని శరీరాశలు మనతో ఏం చేస్తున్నాయంటే పోరాడుతున్నాయి. వినబడుతుందా? ఇప్పుడు పరలోక సంబంధ పౌరులకి ఏముంది ఇక్కడ? పోరాటం. పరలోకపు ఆత్మతో మనం ఇక్కడ జీవిస్తూ ఉంటుంటే ఈ లోకపు ఆత్మ, ఈ శరీర ఆశలు మనతో ఏం చేస్తున్నాయంటే పోరాడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకిప్పుడు పెద్ద గ్రేట్ బ్యాటిల్ అన్నమాట, పెద్ద పోరాటం జరుగుతుంది ఇక్కడ మనకి, అవునా? ఇప్పుడు వాటిని మనం ఏం చేయాలి? విసర్జించి ఇప్పుడు మనం దేవుని యొక్క ఆత్మ అనుసరించి ఆ యొక్క ప్రవర్తన మనం ఉండాలి. ఇక్కడ ఉదాహరణకు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను, వినండి. నువ్వు కాలేజీకి వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావు? కాలేజీకి వెళ్ళావు. నీ చుట్టూ డిఫరెంట్ స్టైల్స్ ఉంటారా? ఉండరా? ఇప్పుడు వాళ్ళందరి మధ్యలో నువ్వు ఇంజనీరింగ్ అవుతున్నావు అక్కడ, అవునా కాదా? ఇప్పుడు అవి నీతో ఏం చేస్తున్నాయి? పోరాడుతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు పోరాడుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే వాటిని నువ్వు విసర్జించాలి.
అవునా కాదా? కానీ నువ్వు వాటిని విసర్జించుకోకుండా ఏంటమ్మా ముసలమ్మలా గిట్టయిపోయావు ఏంటమ్మా అని అనంగలోనే ఆ దూషణ మాటలకి నీ ప్రవర్తన నువ్వు మార్చుకోకూడదు. ఎందుకంటే నీవు పరలోక సంబంధివి, నీవు ఈ దేశంలో ఒక యాత్రికుడివి, ఈ దేశంలో ఒక పరదేశివి. నీవు పరలోక ఆత్మతో ఈ లోకంలో నువ్వేం చేయాలంటే జీవించాలి. ఈ లోకము, ఈ శరీరాశలు నీతో ఏం చేస్తున్నాయంటే పోరాడుతున్నాయి. కాబట్టి ప్రతిరోజు నీకేముందంటే బ్యాటిల్. వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. నువ్వెవరివైనా, ఉద్యోగివైనా, వ్యాపారివైనా, గృహిణివైనా, విద్యార్థివైనా, ఎవడివైనా సరే ప్రతిరోజు నీకేముందంటే పోరాటం. ఎవ్రీడే బ్యాటిల్. మనం అక్కడికి వెళ్ళంగానే మొత్తం చూస్తూ ఉంటాం, రకరకాల అలంకరణలు, వస్త్రధారణలు మనల్ని చిగేలమంట ఆకర్షిస్తూ ఉంటాయి. కానీ మన వస్త్రధారణ, మన వేషధారణ, మన అలంకరణ, మన ప్రవర్తన, మన మాట ఎలా ఉండాలి? పరలోక సంబంధిలాగా. ఈ లోకపు ఆత్మ నీతో ఏం చేస్తుంది? పోరాడుతూ ఉంది. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో ఉన్నావు, కానీ నువ్వు వేరే లోకానికి చెందిన వాడవి. నువ్వు ఈ దేశంలో ఉన్నావు, కానీ నువ్వు వేరే దేశానికి చెందిన వాడవి. హల్లెలూయా. ఈ లోక ఆశలు నీతో ఏం చేస్తున్నాయి? అందుకే ప్రవక్త ఈ మాటలు చెప్తా ఉంటే చాలా మంది కోపగించుకో తిట్టుకున్నాడు. కొంతమంది అలాంటి వేషాలతో ఆయన మీటింగ్కి వెళ్తా, అమ్మా నువ్వు ఇట్లా మీటింగ్కి వెళ్తున్నావు, ఇంకేమన్నా ఉందా? అసలు ఆయన తిట్టుకోకుండా నిన్నే గురి చేసుకొని వాక్యం చెబుతాడని అంటారు. అంటే ఒక ఆమె కట్ చేసుకొని వెళ్తాను అనుకున్నాను, ఉదాహరణ వెంట్రుకలు. అవునా కాదా? స్త్రీ తల వెంట్రుకలు పెంచుకోవడం, గానం కట్ చేసుకుంటే అవమానం అనే ప్రసంగం అమ్మ నీ గురించే చేస్తాడు. ఒక ఆమె ఏదో పుట్టబొమ్మలాగా తన జుట్టును అలంకరించుకొని వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు ఆమె మీద ప్రసంగం చేస్తాడని వెళ్ళక ముందే భయపెట్టేవాళ్ళు జనం. హల్లెలూయా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆయన అంత మాట్లాడింది ఎందుకయ్యా అంటే, వాళ్ళు ఏ దేశస్తులు, ఏ దేశానికి చెందిన వారు, ఆ దేశ ప్రజలు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనే దాన్ని ఆయన ఏం చేశాడంటే, ఒక పరలోక సంబంధిగా, పరలోక దాయబారిగా ఆయన దాన్ని వారికి ఏం చేశాడంటే తెలియజేసి, ఆ ప్రజల మధ్యలో అలా వారు జీవించడానికి ఆయన ఏం చేశాడంటే కారణముగా నిలబడ్డాడు. ఆయన మాటను విని విశ్వసించి జీవించిన ఆయన పిల్లలు ఒకరోజు ఆయనను ఆవలగట్లో కలిశారు, 6వ పరిమాణంలో కలిశారు. వాళ్ళందరూ కూడా ఎలాంటి వాతావరణంలో ఉన్నారంటే, ఆ వాతావరణాన్ని, ఆ స్థలాన్ని వివరించడానికి పదములు లేవు అని అన్నాడు ప్రవక్త. అంత మధురమైనది. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అందరూ ఎలా ఉన్నారు? పొడవాటి వెంట్రుకలు, అందమైనటువంటి ముఖ వర్చస్సు కలిగి ఉన్నారు, మంచి గుణ లక్షణాలు కలిగినారు, దైవికమైన ప్రేమతో నిండి ఉన్నారంట. వింటున్నారా? అక్కడ ఎలాంటి శరీరాశలు లేకుండా వారు ఉన్నారంట. ఆమె నన్ను గట్టిగా చెప్దామా? అంటే ఎలాంటి వాతావరణం మన దేశం. 6th డైమెన్షన్ అలా ఉంటే 7th డైమెన్షన్ పరలోకము, ప్రభువు నివసించే స్థలం, ఇంకా అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇంకొక డైమెన్షన్లోకి వెళ్ళాడు ఆయన, 5th డైమెన్షన్, పాతాళం. అవునా కదా? అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చూశాడు. అక్కడ వాతావరణం ఎలా ఉందంటే, ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాల. అయా నన్ను కాపాడు తండ్రి అని ఆయన కేకలు వేస్తున్నాడు. కానీ దేవుని కృప వలన ఆయన బయటికి రాగలిగారు. అక్కడ ప్రజలు చాలా వికృతమైన కేకలు, భయంకరమైన ఆర్తనాదాలు, భయంకరమైనటువంటి అరుపులు, నెమ్మది లేని స్థితి. హల్లెలూయా. అలాంటి భయంకరమైనటువంటి వాతావరణంలో ఉన్నాడు. అందుకే ఆయన వచ్చాడు, ఏ విధం చేతనైనా ఆ స్థానంలోనికి, ఆ పరిమాణంలోనికి దిగిపోకుండా ఉండునుగాక, ఏ విధం చేతనైనా ఆ పరిమాణంలోకి వెళుదురుగాక అని ఆయన ఏం చేస్తున్నాడంటే బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఏ కాలాన్ని, ఏ దేశానికి చెందిన వారమో ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆమె నన్ను గట్టిగా చెప్దామా? హల్లెలూయా అని గట్టిగా చెప్దామా? అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రియమైనటువంటి సోదరులారా, ఆత్మకు విరోధముగా పోరాడుతున్న శరీరాశలను మీరు ఏం చేయాలి? విసర్జించాలి. అన్యజనులంట, జాగ్రత్తగా వినండి మాట, అన్యజనులు, తర్వాత మాట చదవండి. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతుర్రో, అంటే శరీరాశలను విసర్జించి దేవుని ఆత్మను అనుసరించి మీరు నడుచుకున్నందుకు అన్యజనులు మిమ్మల్ని ఏం చేస్తారంటే దుర్మార్గులని. దేనికి? నీ మంచి ప్రవర్తనను బట్టి.
లేఖనానుసారమైన నీ ప్రవర్తనను బట్టి, వాక్యానుసారమైన నీ ప్రవర్తనను బట్టి ఈ లోకపు అన్యజనులు, ఎందుకంటే వారికి తెలియదు ఒక దేశం ఉందని, ఆ దేశ కల్చర్ వేరని, ఆ దేశ సంస్కృతి వేరని, ఆ దేశపు ఆత్మ వేరని, ఆ దేశపు గుణలక్షణాలు వేరని, ఆ దేశపు స్వభావం వేరని ఈ అన్యజనులకి తెలియదు. తెలుసా? అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. నేనేం చేస్తున్నారు? దుర్మార్గులని దూషిస్తున్నారు. వాళ్ళు దూషిస్తున్నారని నీ ప్రవర్తన మార్చుకోమాకు. వాళ్ళు ద్వేషిస్తున్నారని నీ ప్రవర్తన మార్చుకోమాకు. చాలామంది అంటే మా కులంలో చెడబుట్టావురా, అవునా, మా ఊర్లో చెడబుట్టావురా, మా జాతిలో నువ్వు చెడబుట్టావురా. ఎందుకండి తాను ఏ దేశస్తుడో, తను ఏ దేశానికి చెందినవాడో ఆ దేశ ఆత్మచేత ఆ వ్యక్తి ఏమవుతున్నాడంటే నడిపించబడుతున్నాడు. అది వారి యొక్క ఆచారాలకి, అది వారి యొక్క సాంప్రదాయాలకి, అది వారి యొక్క అభిరుచులకి అది ఎలాగుందంటే భిన్నంగా ఉంది. దాన్ని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకనే ఆ పరలోక ఆత్మ చేత జీవిస్తున్నటువంటి ఈ వ్యక్తిని ఆ పరలోక దేశం గురించి తెలియని అన్ని జనులు ఏం చేస్తున్నారంటే ద్వేషిస్తున్నారు. ఎందుకు ఈ లోకం ద్వేషిస్తుందో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళకి తెలియదు అసలు ఆ దేశం గురించి. అందుకే వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడతారు. అక్కడ ప్రవర్తనలు ఎలా ఉంటాయో తెలియదు, అక్కడ వస్త్రధారణలు ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ వేషధారణ ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ స్వభావాలు ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ గుణలక్షణాలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు అలాంటి గుణలక్షణాలను వీళ్ళు ఇక్కడ కలిగి జీవిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ దేశానికి చెందినోళ్ళు కాబట్టి. ఎవరాళ్ళు? మనమేనా? ఇప్పుడు మనకు దోషాలు ఉంటాయా? అన్యజనులు మనం దూషిస్తారా? దూషిస్తున్నారని నువ్వేం చేస్తున్నావు? నీ ప్రవర్తన మార్చేసుకుంటున్నావు. దూషిస్తున్నారని నువ్వు ప్రవర్తన మార్చేసుకుంటే నువ్వు పరలోక సంబంధివి కావు. హల్లెలూయా. దర్శన దినమున వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? చూడండి ప్రియమైనటువంటి సోదరా, దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొడుచున్నాను. నీ ప్రవర్తనను బట్టి దర్శన దినమున వాళ్ళే దేవుని మహిమపరుస్తారంట. అప్పటిదాకా ఆ ప్రవర్తన నువ్వేం చేయకూడదు? మార్చుకోకూడదు. వాళ్ళు తిట్టినా నీ ప్రవర్తన మారకూడదు, వాళ్ళు ద్వేషించినా నీ ప్రవర్తన మారకూడదు, వాళ్ళు వెలివేసినా నీ ప్రవర్తన మారకూడదు, వాడు నిన్ను దుర్మార్గుడు అన్నా నీ ప్రవర్తన చెప్పాలి గట్టిగా. నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, అందరూ లోక స్టైల్లో ఉన్నారు, నువ్వేమో పరిశుద్ధమైన స్త్రీకి తగినట్లుగా నీ వస్త్రధారణ ఉన్నది. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరు నేనేం చేస్తారు? దూషిస్తారా? హేళనగా మాట్లాడతారా? అపాస్యంగా మాట్లాడతారా? ఈ హేళనగా తట్టుకోలేక నువ్వేం చేస్తావు? అవునా కాదా? వెంటనే చేంజ్ అయిపోయింది. ఎందుకు చేంజ్ అయిపోయింది? నీ మంచి ప్రవర్తన నువ్వేం చేసావంటే చేర్చుకున్నావు. కానీ ఈరోజు నువ్వెవరివో నీకు అర్థమైతే నీ ప్రవర్తన మారదు. ఎందుకంటే ప్రతిరోజు నీకేముందంటే పోరాటం. అవునా కదా? ఆత్మకు విరోధముగా శరీర ఆశలను మనం ఏం చేయాలి? విసర్జించాలి. ప్రతిరోజు శరీరాశలతో మనకేముంటుంది? బ్యాటిల్ పోరాటం ఉంటుంది. కానీ నువ్వెవరివి? పరలోకానికి చెందినవాడివి. నువ్వెవరివి? పరలోక పౌరుడివి. నువ్వు ఎందుకు ఈ లోకంలో ఉన్నావు? నువ్వు దేవుని ప్రజవి, నువ్వు దేవుని సొత్తువి, నువ్వు రాజు అయిన యాజక సమూహానివి. ఆయన గుణలక్షణాలను ప్రచురం చేయడానికి నువ్వెక్కడ ఉన్నావు. నీ ప్రవర్తనలో మార్పు రాకూడదు. మోయాబు స్త్రీ బోయాజ్ ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? అమ్మా కుమారి, నీ మొదటి సత్ప్రవర్తన కంటే నీ కడపటి సత్ప్రవర్తన మరీ అధికంగా ఉన్నదని అన్నాడు. ఈరోజు దినదినము మన యొక్క ప్రవర్తన లేఖనానుసారంగా మార్చబడాలి. అంతేగాని వింటున్నా కొంది మరీ వరస్ట్గా మన ప్రవర్తనలు మారటానికి వీల్లేదు. ఎందుకంటే మనము ఈ లోక ఆత్మతో జీవించే వారం కాదు, కానీ మనం పరలోక సంబంధులం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనం ఆ ఆత్మతో మనం ఈ లోకంలో ఏం చేస్తున్నాం అంటే జీవిస్తున్నాం. ఈ ఆత్మకు ఈ శరీరాశలకి మధ్యలో ఏముందంటే పోరాటం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆత్మానుసారమైన దానికి శరీరానుసారమైన దానికి మధ్యలో ఎప్పుడు కూడా ఒక బ్యాటిల్ ఉంటానే ఉంటుంది. హేబేలుకి కయ్యూనికి ఏముంది? పోరాటం.
హల్లెలూయా. మోయాబీలకి ఇశ్రాయేలులకి పోరాటం, బిలాముకి మోషేకి పోరాటం ఉందా లేదా? చెప్పాలి గట్టిగా. కానీ ఇప్పుడు వీటన్నిటిని నువ్వు ఎదుర్కొని ఏం చేయాలన్నమాట? నువ్వు మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. అంటే ఆత్మానుసారంగా నువ్వు ఏం చేయాలంటే నీ ప్రవర్తన కలిగి ఉండాలి. ఆత్మ చెప్పుచున్న మాట ప్రకారముగా నువ్వు అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. శరీరానుసారమైనటువంటి వాటిని నువ్వేం చేయాలంటే విసర్జించి నీవు జీవించాలి. ఈ లోకం ఎవరైతే నిన్ను నీ ప్రవర్తన బట్టి ద్వేషించారో ఒకరోజు వారు దర్శన దినమున మహిమపరుస్తారు. హల్లెలూయా. ఇప్పుడు దూషించబడవచ్చు, కానీ రేపు మహింపరచబడతావు. ఇప్పుడు హేళన చేయవచ్చు, రేపు మహింపరచబడతావు. ఇప్పుడు నువ్వు ఎక్కిరించబడవచ్చు, రేపు నువ్వేమవుతావు అంటే మహిమను పొందుకుంటావు. కాబట్టి ఆ దినం వరకు నువ్వేం చేయాలంటే నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోవాలని బ్రతిమాలుచున్నాను అని అన్నాడు పౌలు. హల్లెలూయా. కాబట్టి వధువ ప్రభువును మధ్యాకాశంలో కలుసుకునే ఆ చివరి గడియ వరకు ఈ లోకంలో మనం ఆయన యొక్క ప్రతినిధులముగా, రాయబారులముగా, ఆయన గుణలక్ష్యములను ప్రచురం చేయవారముగా మంచి ప్రవర్తన కలిగి మనం అందరం కూడా జీవించుదుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. తల్లు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, జీవము కలిగిన మా దేవా, నీకే వందనాలయ్యా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. పలకబడిన మాట మంచి నిలబడిన విత్తనంలాగా మా అందరి హృదయాల్లో కూడా నాటబడి నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయండి. అవును ప్రభువా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మలను పిలిచి నాయన పరిశుద్ధమైన జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, రాజులైన యాజక సమూహముగా ప్రభువా నీ గుణాతిశయములను ప్రచురం చేయుటకు నువ్వు ఏర్పరచుకున్న బిడలమని ప్రభా మేము గ్రహించే కృపను మాకు దయచేయండి ప్రభా. అవును నాయన, ఏదో ఈ లోకంలో ఉన్నాము, జీవిస్తున్నాము అన్నట్లుగా కాదు మా జీవితాలు ప్రభా. పరలోక సంబంధులుగా నాయన మేము పరదేశులమై ఉన్నాము, యాత్రికులమై ఉన్నాము. మేము ఈ లోకానికి చెందిన వారం కాదు, మేము మరొక దేశానికి చెందిన వారం, మరొక సంస్కృతికి చెందిన వారం, మరొక నాయన దేశ పౌరులము ప్రభా అన్నట్టుగా ఈరోజు మా జీవితాలు ఈ లోకంలో ఉండాలని అయా, శరీరాశలను నాయన విసర్జించాలని. ఎందుకంటే పరలోకపు పిల్లలముగా నీ ఆత్మతో మేము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభా ఆ శరీరాశలతో మాకు ప్రతిరోజు పోరాటం ఉందని ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు. అయితే వాటన్నిటిని విసర్జించి ప్రభా అన్ని జనులు, దేవుని ఎరగనటువంటి ప్రజలు, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క దేశము, దేవుని యొక్క ఆత్మ నాయన, ఆ సంస్కృతి, ఆ పద్ధతులు, ఆ విధి విధానాలు ఎరగనటువంటి ప్రజలు మమ్మల్ని దూషించవచ్చు, గేలి చేయొచ్చు, పరిహాసించవచ్చు. వారి దూషణల మాటలను బట్టి మా ప్రవర్తనలు మేము మార్చుకొనుకోకుండా ప్రభా దర్శన దినమున దేవా మమ్మల్ని మహిమపరచున్నట్లుగా ప్రభా వారి ఎదుట మా ప్రవర్తన మంచిగా ఉండునట్లుగా చూసుకోవాలని మీరు మమ్మల్ని బ్రతిమిలాడుతున్నట్లుగా నీ లేఖనాల వెలుగులో నుండి మేము చూస్తున్నాం. నిజమే ప్రభువా, ఒక్కసారి మా ప్రవర్తనల విషయమై మేము జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయం చేయండి. పరలోక సంబంధమైన ఆత్మతో నింపబడినటువంటి ప్రజలుగా మా ప్రవర్తనలు ఉంటున్నాయా లేదా, అలాంటి గుణలక్షణాలను మేము కలిగి జీవిస్తున్నామా లేదా, అలాంటి గుణలక్షణం మేము ఈ లోకంలో ప్రచురం చేస్తున్నామా లేదా, అందుకు మేము ఎన్నిక చేయబడిన, ఏర్పరచబడిన నీ పిల్లలమని ప్రభువా గ్రహించే కృప మాకు దయచేయండి. అవును, ఈ లవోదికీయ సంఘ కాలంలో ప్రభువా, ఈ చివరి సంఘ కాలంలో ప్రభువా, వధువు యొక్క సంపూర్ణత చెందుతున్న ఈ గడియలో ప్రభువా ఒక చిన్న వధువును కూడా నువ్వు ఏర్పరచుకున్నావు ప్రభువా. ఈ దుష్ట యుగంలో, ఈ పాప యుగంలో, ఈ చీకటి యుగంలో ప్రభువా నాయన, నిజముగా నాయన నిన్ను నీవు ప్రత్యక్షపరచుకునడానికి ప్రభువా ఇదిగో నాయన నీ యొక్క వధువులో మరొక్కసారి నువ్వు కుమ్మరించుకొని నీ గుణలక్షణములను ఆమె ద్వారా ఈ లోకంలో ప్రత్యక్షపరచుకుంటానని ప్రభువా మీరు సెలవిచ్చారు. ఈరోజు అలాంటి నాయన గుణలక్షణములు ప్రచురం చేసే నీ సాధనములుగా ప్రభువా ఈ లోకంలో మేము జీవించాలని, ఈ శరీరాశలను మేము విసర్జించాలని, మంచి ప్రవర్తనతో ప్రభువా మేము ఈ లోకంలో ప్రభువా ముందుకు సాగాలని ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్నారు. అవును ప్రభువా, మధ్య ఆకాశంలో నిన్ను కలుసుకునే అంతవరకు కూడా ఈ లోకం యొక్క చెడ్డ ప్రభావమునకు నాయన
లోను కాకోకుండా వారి యొక్క నాయన దూషణ మాటలకు ప్రభువా కలత చెంది ప్రభువా మా ప్రవర్తనను మేము పాడు చేసుకొనుకోకుండా ఎలాంటి సత్ప్రవర్తన కలిగి మేము జీవించాలో ప్రభువా ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఆ రీతిగా మా జీవితాలు కట్టుకునే కృప దయచేయి నాయన. మోయాబు దేశము నుండి నాయన నువ్వు పిలుచుకున్నటువంటి అన్యురాలైనటువంటి రూతు తన మొదటి ప్రవర్తన కంటే తన కడపటి యొక్క సత్ప్రవర్తన ఎంత గొప్పదిగా ఉన్నదో ప్రభువా ఈరోజు మా ప్రవర్తన కూడా అలాగ ఉండటానికి నాయన నీ కృపను దయచేయండి. నీ వధువు ఈ చివరి కాలంలో అలాగూ ఉండవలసి ఉన్నదని నాయన నీ వాక్యం ద్వారా నీవు మాకు బయలుపరచుచున్నావు ప్రభువా. అలాగూ నీ కృపలోనికి మేము అందరం కూడా ఎదుగుదుము గాక ప్రభా. అలాంటి స్థితికి మేము అందరం ఆయుత్తపరచబడదుము గాక. ఇంకా ఎవరైనా నేను ఎరుగని నీ పిల్లలు ఈ లోకంలో పడి ఉంటే వారు ఈ లోక సంబంధులు కాదు, వారు పరలోక సంబంధులని, వారి పౌరసత్వం పరలోకమున్నదని వారు గుర్తెరుగుదురు గాక ప్రభా. వారు మారు మనసు పొందుదురు గాక, వారు పశ్చాత్తాపడుదురు కాక, పాప క్షమాపణ కొరకు ప్రభువైన యేసుక్రీస్తునామములో బాప్తిజం పొందుదురు గాక, పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక, నీ వాక్య ప్రత్యక్షతను పొందుకొందురు గాక, నీ వాక్యము ప్రకారముగా అలంకరించబడుదురు గాక ప్రభువా. ఓ వాక్యమై ఉన్నటువంటి వరుడును కలుసుకొనుటకు నాయన తలలెత్తుకొని నిరీక్షణతో ఎదురు చూచుదురు గాక ప్రభువా. అటు గొప్ప భాగ్యం దయచే నాయన. ఎవరైతే నీకు దూరస్తులైపోయి ఉన్నారో నీ పిల్లలు తిరిగి పశ్చాత్తాపంతో నీ యొద్దకు వచ్చినట్లు కృప చూపు నాయన. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో నిర్లక్ష్యపాత్మను తీసివేయండి నాయన. ఎవరైతే నీతో సరిగా నడుస్తున్నారో మరంత చక్కగా నీతో నడిచే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. తిరిగి మరలా మా గృహాలకు వెళుతుండగా నాయన తోడుగా ఉండండి. సంఘంలో అనేక మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు నాయన, అనేక రకాల వ్యాధి బాధలతో బాధపడుతున్నారు ప్రభువా. ప్రతి సమస్యకు పరిష్కారం నీవే నాయన, ప్రతి సమస్య నుంచి విడుదల నిచ్చేవాడవు నీవే, మా చాలిన దేవుడవు నీవై ఉన్నావు ప్రభా. నీకంటే మాకు వేరే ఆధారము లేదు, ఆశ్రయం లేదు, నీకంటే మాకు వేరే దిక్కే లేదు ప్రభా. అయ్యా నమ్మికతో నీ వైపు చూసి మేము ప్రార్థిస్తున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పిన నమ్మదగిన నా మంచి యేసు నీ మాట ప్రకారముగా ప్రభా అయ్యా నీ పిల్లల పక్షముగా నువ్వు ఎలా కార్యములు చేయగల దేవుడవో ప్రభా, వారి పక్షముగా నువ్వు ఎలా కార్యములు చేసే దేవుడవో ప్రభా. ఈరోజు మేము నీ లేఖనాలు వెలుగుల నుండి చూడగలిగాం ప్రభా. అట్టి భద్రత కలిగిన అట్టి పౌరసత్వం కలిగిన ప్రజలం మేమై ఉన్నామని గ్రహించి ముందుకు సాగే కృప మాకందరికీ దయచేయండి ప్రభా. సమయం బహు కొంచెంగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నావు. అవును, రెప్పపాటులో మా దేహములను మార్చి నిజముగా మమ్మలను కొనిపోవటానికి అయ్యా యుగ యుగాలు సదాకాలం ఆ దేశంలో జీవించుటకు ప్రభా, సదాకాలం నీతో ఉండుట కొరకు ప్రభా అయ్యా సిద్ధపరుస్తున్న గొప్ప దేవా, ఆ గడికి మేము ఎంత దగ్గరగా వచ్చామో ప్రతి ఒక్కరు మీ సత్యమును అర్థం చేసుకుందుము గాక ప్రభా. ఆ దిశగా మేమందరము కూడా అడుగులు వేసుదుము గాక, ఆ దిశగా మేమందరము ఆయుత్తపడుదుము గాక ప్రభా. అట్టి కృపను మాకందరికి మీరే దయచేసి మహిమ మీరు పొందుకోమని ఈ దినపు ఆరాధన అంతటి ద్వారా మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మరిచిన ప్రతి ప్రార్థన వినపములన్నిటినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి అవసరం తీర్చమని వేడుకుంటూ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు అను నీ శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, ప్రేమ, శాంతి, సమాధానం ఇక్కడ చేరున్న మనందరికీ సార్వత్రికంగా ఉన్న ఆయన పిల్లలకు సదా ఆయన కృప తోడుగా ఉండి నడిపించబడును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరిని కూడా దీవించును గాక.